టీవీకి స్వాగతం సుస్వాగతం అండి. మనందరి గురువు గారు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి అనంతకోటి పాద నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేద్దాం ఫ్రెండ్స్. మరి అద్భుతమైన జ్ఞానాన్ని ప్రతినిత్యం మన దరికి చేరుస్తున్న మరి లైట్ వర్కర్స్ టీమ్కి అండ్ రంజిత్ సార్ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మాస్టర్స్ ప్రతిరోజు అద్భుతమైన జ్ఞానాన్ని మనం అందుకుంటున్నాము. మరి ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని సాధనలో ఎలా పెట్టాలి అనే రకరకాల విషయాలను కూడా మనం డిఫరెంట్ మాస్టర్స్ నుంచి, వాళ్ళ యొక్క సాధన నుంచి వచ్చిన అద్భుతమైన విశేషాల నుంచి మనం తెలుసుకుంటున్నాం మాస్టర్స్. మరి ఈరోజు ఆత్మస్థితిలో ఉండడం ఎలా, మరి మనం ఆత్మ గురించి చెప్తున్నాము, నిరంతరం ఆ స్థితిలోనే ఉండాలి అని చెప్తున్నాము. మరి మనం భౌతిక జీవితంలో మరి మనం గడుపుతున్నాం. మన సొసైటీలో ఉన్నప్పుడు అందరూ ఆ రకంగానే ఉంటారు, మాట్లాడతారు కాబట్టి సులభంగా ఉంటుంది. కానీ మనం బాహ్య ప్రపంచంలో కూడా వెళ్తాము, మరి అక్కడ కూడా మనము మన పనులు చేసుకుంటాము, వాళ్ళతోనే జీవిస్తాము. సో మరి ప్రతినిత్యం ఆత్మస్థితిలో ఉండాలి అంటే మరి మనకు కత్తి మీద సాములాగే ఉంటుంది మాస్టర్స్. మరి ఈరోజు రామకృష్ణ గారు, వర్మని రామకృష్ణ గారు, మంచిర్యాల మాస్టర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్, మరి ఈరోజు ఆయన అద్భుతంగా ఆత్మస్థితిలో ఎలా ఉండాలి అనే టాపిక్ మీద మనకు చక్కగా ఆ అవగాహనని కల్పించబోతున్నారు మాస్టర్స్. సో చక్కగా మరి మనము రామకృష్ణ సార్ని ఆహ్వానించుకుందాం. మరి దానికన్నా ముందు రంజిత్ సార్ మీరు మాట్లాడతారా సార్? థ్యాంక్ యూ మేడం. ఫ్రెండ్స్, మరి ఈరోజు జరిగే టాపిక్ ఏంటి అంటే మనకి సూటిగా పుచ్చుకుంటుంది అన్నమాట, రైట్గా. సో అద్భుతంగా మనము ఆత్మస్థితిలో ఎలా ఉండాలి, ఆత్మస్థితిలో ఉంటే ఏం జరుగుతుంది, సో మనందరికీ తెలిసినప్పటికీ అలా ఉండకపోవడం వల్ల మనం ఎన్నో వాటికి లోనవుతున్నాం. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో ఎంతో భయానికి లోనై, సో నేను సీనియర్ అయినా జూనియర్ అయినా ధ్యానులైనా ధ్యానులు కాకపోయినా అందరు సేమ్గానే ఉన్నారు. ఇప్పుడు ఒకరు అలా ఒకరు ఇలా. మరి ఆత్మజ్ఞానం పొందినప్పుడు ఎలా ఉండాలి, మనము దేనికి భయపడకుండా, సో నేను ఆత్మస్థితిలో ఉంటే ఏం జరుగుతుంది, అసలు మరణం అనేది లేదు, అసలు ఈ శరీరానికే చావు లేదు అనే విషయాలు ఈ టైంలో మనం ఈ జ్ఞానాన్ని అందుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మరి ఈ జ్ఞానాన్ని అందించడానికి రామకృష్ణ గారు ఎన్నో పుస్తకాలు చదివారు, ఎంతో ప్రాక్టికల్స్ చేశారు. అంటే ఆ జ్ఞానమే కాకుండా ప్రాక్టికల్స్ కూడా చాలా చేశారు. సో ఆ ప్రాక్టికల్స్ని కూడా మనకి ఈరోజు అందిస్తారు. వెల్కమ్ టు రామకృష్ణ సార్. మంచి ఫ్రెండ్ మనకి, లైట్ వర్కర్స్కి ఎప్పుడు అన్ని రకాలుగా మరి హెల్ప్ చేస్తూ, మోటివేషన్ చేస్తూ ఈరోజు ఈ స్థాయిలో మనం నడుపుతున్నా అంటే ఎంతోమంది మాస్టర్స్ కృషి ఉంది. దాంట్లో రామకృష్ణ సార్ కూడా ఒక మంచి మాస్టర్ మనకి. సో మాకు కుటుంబ పరంగా అన్ని రకాలుగా కూడా అద్భుతంగా ఫ్రెండ్లీగా ఉంటూ ఎన్నో పుస్తకాలపై రీసెర్చ్ చేశారు. అంటే ఒకటి మనం ఏదైనా చేస్తున్నామంటే దాన్ని పర్ఫెక్ట్గా ఆచరిస్తున్నామా లేదా, మనం 100 విధాలు అవసరం లేదు, ఒక విధాన్ని పర్ఫెక్ట్గా మనం వెళ్తే కనుక ఖచ్చితంగా మనము ఆత్మోన్నతి పొందడం జరుగుతుంది. సో అలాంటి మాస్టర్ మనకు ఈరోజు రావడం, మనకు ఆ జ్ఞానాన్ని ఇవ్వడం చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్ టు రామకృష్ణ సార్. ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మొదటిగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు, స్వర్ణమాల పత్రి గారికి, అలాగే మొదటగా నాకు జ్ఞానాన్ని నేర్పించిన నా గురువు గారైన రంజిత్ మాస్టర్కి, పూర్ణాత్మ శ్రీధర్ మాస్టర్కి, చాలామంది మాస్టర్స్ ఉన్నారు ఈ ఆత్మస్థితి నేర్చుకోవడానికి. వాళ్ళందరికీ నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్ అందరు వెల్కమ్. ఆత్మస్థితిలో ఉండడం ఎలా? మొదటగా మనం ఆత్మ అంటే ఏంటి, ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఏ మాస్టర్ అయినా క్లాస్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మన మైండ్లో ఏమొస్తుందంటే ఒక ఎస్టిమేషన్ ఇస్తాం. ఈ
ఈ మాస్టర్ ఇలా చెప్తాడు, లేదా ఈ మాస్టర్ ఇలా చెప్తాడు. అంటే ఇక్కడ ఆత్మ చాలా డిఫరెంట్ అనుభవాలు తీసుకోవడానికి భూమి మీదకి వస్తుంది. కాబట్టి ప్రతి ఆత్మ ఉన్నతమైంది. ఇది పత్రికలు చాలా సందర్భాల్లో చెప్పారు మనకు. ప్రతి ఆత్మ నుంచి మనం తీసుకోవాల్సిందే. పత్రికారు ఎంతో అద్భుతమైన ఆత్మ గురించి చెప్పేటప్పుడు ప్రతి ఒక్క మాస్టర్, ఇప్పుడు కొత్త మాస్టర్ సీనియర్ కావచ్చు, జూనియర్ కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా మనం తీసుకోవాలి అని చెప్తుంటాం. ఆత్మస్థితిలో ఉంటున్నామా లేదా? ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఈరోజు క్లాస్కి వచ్చారు అందరు. ఫస్ట్ మనం ఎంటీ స్టేజ్లో ఉండాలి. ఎంటీ అంటే మనము కూర్చునే ముందు ఖచ్చితంగా మైండ్ని, మనం కూర్చున్న ఆత్మస్థితిలో ఉండాలి అంటే, ఈ ఒక మాస్టర్ నుంచి ఒక సందేశాన్ని మనం తీసుకోవాలంటే ఎస్టిమేషన్ ఉంటుంది, ఇట్లా ఊహించుకోవడం. ఆ ఊహ వల్ల ఏమవుతుందంటే మన ఆత్మ నుంచి ఆత్మ కనెక్షన్ అనేది కట్ అయిపోతుంది. ఇక్కడ రామకృష్ణ తీసేయాలి పేరు, నథింగ్. రామకృష్ణ లేదు, ఓన్లీ ఆత్మ. ఆత్మకు ఏం రూపం ఉండదు కదా. మనం తెలుసుకోవడం కోసం ఇక్కడ పేరు పెట్టడం జరిగింది. రంజిత్ సార్తో కూడా అదే అన్నాను. జస్ట్ సబ్జెక్టు ఈరోజు మార్నింగ్ మెడిటేషన్లో ధ్యానంలో రావడం జరిగింది, ఆత్మ సందేశం. ఆత్మ స్థితిలో ఉండాలి అంటే ఆత్మ అంటే ఏంటి? అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఎనర్జీ. మనకు తెలిసింది ఏంటంటే ఎనర్జీ. మరి ఎక్కడ ఉంటుంది ఈ ఆత్మ? ఎక్కడ ఉంటుంది? ఆత్మకి ఏం కావాలి? ఓకే, అసలు ఆత్మస్థితిలో ఉన్నామని ఎలా కనుక్కుంటాం? ఇన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి మనం ఫస్ట్. ఆత్మ అంటే ఏంటి? ఆత్మస్థితి అంటే ఒకవేళ ధ్యాన స్థితి అంటే మనకు తెలుసు, ఆలోచన లేని స్థితి ధ్యాన స్థితి. మరి ఆత్మస్థితి ఎలా? మన కాలము ఏదైతే కాలాన్ని కూడా మరిపించి కాలాతీత స్థితిలో ఉంటాం చూడండి, అది ఆత్మస్థితి. మరి ఎలా ఉండాలి ఆత్మస్థితి అంటే? ఆత్మస్థితిలో ఉండాలంటే ఫస్ట్ మనం ఆత్మ ఎక్కడ ఉంటుంది? మన దేహంలో ఆత్మ ఉంటుంది. మన దేహమే మనం అనుకుంటున్నామా? ఆత్మ మన ఆత్మ ఎక్కడ ఉంటుంది అంటే హృదయంలో కూడా ఉంటుంది. మనం ధ్యానం చేయడం ద్వారా మన ఆలోచనలు పోతున్నాయి, ధ్యాన స్థితిలో వస్తున్నాయి. కానీ సరైన ఆత్మస్థితికి రావాలి అంటే ఫస్ట్ మన బాహ్యంలో ఏం జరుగుతుంది, ప్రతిరోజు మన బాహ్య ప్రపంచంతో అంటే ప్రాపంచికతో కనెక్టివిటీలో ఉన్నాం. ఈ ప్రాపంచిక జీవితంలో ఏం చేస్తున్నాం? పొద్దున ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చేస్తున్నాం? ఎంతమందికి అవగాహన? ఎంతమంది ఎరుకలో ఉంటున్నారు? ఆత్మస్థితిలో చేస్తున్నామా? ప్రాపంచికంగా చేస్తున్నామా? ఆత్మస్థితిలో చేస్తే ఆనందంగా ఉంటాం. మనం అన్నీ మర్చిపోయి ధ్యానం చేసినంతసేపు ధ్యాన స్థితిలో ఉండి ఆత్మ అనేది ఇక చేరుకోకుండా మనం ప్రతి విషయాన్ని, ప్రతి పనిని అదే ఆత్మస్థితిలో మనం చేయగలిగితే, అలా ఎలా చేయాలంటే మనం చూసేటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ, మనం ప్రతి సెకండ్ అంటే ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ చాలా పూర్తి ఎరుక స్థితిలో ఉండాలి. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రస్తుత స్థితి మర్చిపోతాం, గతంలోకి వెళ్తాము, లేదంటే భవిష్యత్తుకి వెళ్తాం. పత్రికారు ఇప్పుడు చెప్పారు, ఏమన్నారు? ఈరోజు ఈ సెకండ్ ఎవరైతే ఎరుక స్థితిలో ఉంటారో, అంటే ప్రస్తుత స్థితిలో, వాళ్ళు ఎప్పటికీ ఆనందంగా ఉంటారు. మనం ఏం చేస్తున్నాము? ప్రాపంచిక జీవితాలతో అటాచ్మెంట్ అయిపోయి చాలా వరకు ధ్యానం చేసినా కూడా ఆత్మస్థితిలో ఉండలేకపోతున్నాం. ఇప్పుడు ఆత్మస్థితిలో ఉండాలి అంటే ఫస్ట్ మనము నేను అనేది తీసేయాలి. ఎంతమంది నేను అని తీసేస్తారు? చెప్పడం అందరం ఈజీ, నేను చాలా ప్రాక్టికల్ చేశాను. అంటే ఊరికనే ఏదో ఆత్మస్థితి అని మాట్లాడడం కాదు, నేను ప్రయోగాలు చేశాను. ఒక 10 కుటుంబాల మీద ప్రయోగాలు చేశాను. అంటే మనం ఆత్మస్థితిలో ఉంటే కనుక వాళ్ళకి ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది కూడా మనం చెప్పాలి. నేను ఆత్మస్థితిలో ఉండి 10 శాతం నువ్వు మాట్లాడాను.
వచ్చి పరిమేడం ఇప్పుడు ప్రజెంట్ క్లాసెస్ మార్నింగ్ సెషన్లు నడుస్తున్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఆత్మస్థితిలో ఉంటే వారి యొక్క ఆత్మస్థితికి మనం చేరుకోగలుగుతాం. రీసెంట్గా 40 days క్లాస్ పరిమేడం స్టార్ట్ చేశారు. నేను కూడా జాయిన్ అయ్యాను దాంట్లో. అక్కడ ఎలా ఆత్మస్థితికి చేరుకోగలుగుతాం చిన్న స్మాల్ ఎగ్జాంపుల్. అంటే నా స్థితి ఆ స్థితి సేమ్ ఉన్నప్పుడు మనం అక్కడ మ్యాచ్ అవుతాం. ఈరోజు కూడా ఎంతమంది నా ట్యూన్ అంటే నా ఎనర్జీ లెవెల్స్కి మ్యాచ్ అయినప్పుడు నా ఆత్మస్థితికి వాళ్ళ ఆత్మస్థితికి ఒకటే. సార్ ఏం చెప్తారు, అందరు ఆత్మలు ఒకటే, మనందరం ఆత్మ ఒకటే, ఆత్మస్వరూపులు అందరం ఒకటే. ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ తీసేయండి అన్ని పేర్లు అన్నీ మర్చిపోండి, సీనియర్ జూనియర్ అన్ని మర్చిపోండి. జస్ట్ మన అందరం ఆత్మస్వరూపులు, అందరం ఆత్మలు. ఇక్కడ ఆత్మలు అన్నప్పుడు ఆత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు కాలాన్ని ఎప్పుడైతే మర్చిపోతామో ఆ స్థితిలో ఉంటామో ఆత్మలతో మనం సంభాషించుకుంటాం. ఓకేనా? ఆత్మ అన్నప్పుడు ఏమవుతుందంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మొన్న రీసెంట్గా జరిగింది. నేను కూర్చున్నాను, ఇంట్యూషన్లో ఏమవుతుంది, 41 days అని వస్తుంది. మళ్ళీ 41 days ఏంటి, ధ్యానం చేయాలా ఏంటి అంటే, నేను వృత్తిపరంగా నేను మంచిర్యాల మున్సిపాలిటీలో ఫ్రంట్ అండ్ వారియర్స్ చేస్తాను. నా విభాగం ఏంటంటే జనన మరణాలు, చనిపోయిన మరణించే వాళ్ళు నేను సర్టిఫికేట్ ఇవ్వాలి, నా వృత్తి. అయితే మార్నింగ్ సెషన్లో వస్తుంది, నేను ధ్యానం చేసినప్పుడు 41 days ఉంది అని చెప్పేసి వస్తుంది, క్లాస్ ఉంది అని చెప్పేసి వస్తుంది. ఏంటి ఇక్కడ ఏం లేదు కదా, నేను చేయాలి ఆ వర్క్ అని అనుకున్నాను. అంతలోనే గ్రూప్లో పరిమేడం రిజిస్ట్రేషన్ చేసుకొని అదే రాసి చేస్తాం అని చెప్పి 41 days చేశారు. చూడండి, అంటే ఇంట్యూషన్ మనం ఆత్మస్థితిలో ఉంటే ప్రతి ఒక్క ఆత్మ మనకు సహాయం చేయడం. మరి స్థితిలో ఉన్నామా లేమా ఎలా చేస్తుందంటే, ప్రాపంచిక జీవితాన్ని పూర్తిగా మర్చిపోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో అంటే, ప్రాపంచిక జీవితంలో ఏం చేస్తామో అటాచ్మెంట్స్ చాలా పెంచుకుంటాం. మనం మార్నింగ్ డేస్ నుంచి నైట్ పడుకునే వరకు అటాచ్మెంట్స్ చాలా చేసుకుంటాం. వాటిలో ఎంతవరకు డిటాచ్మెంట్ చేసుకోగలుగుతామా, ప్రాక్టికల్గా చేయగలుగుతామా? అది చేయాలి. మన ఇంట్లో భార్యతో కానీ పిల్లలతో కానీ ఆత్మస్థితిలో ఉండగలిగితే ప్రతి నిమిషం ఆనందంగా ఉంటుంది. నేను అది ప్రాక్టికల్గా చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే, మనం నిత్యం నేను శరీరం కాదు ఆత్మను, నేను శరీరం కాదు ఆత్మను అని ఆ స్థితిలోకి వస్తాను. ఒక 5 minutes నేను ఒక చిన్న మెడిటేషన్ చేపిస్తాను. ఎందుకంటే మీరు ఈ యొక్క ఎనర్జీస్కి ట్యూన్ కాగలుగుతారు. ధ్యానం అంతా సేమ్ ఒకటే మెథడ్. చిన్న మన మాస్టర్స్ అందరూ ఒక 5 minutes వెళ్ళి మన కళ్ళు మూసుకున్న తర్వాత మనకు ఈ ఎలాగైతే లెటర్స్ టైప్ చేస్తే మనకు డిస్ప్లే అవుతాయో స్క్రీన్ మీద, అలా నేను చెప్పిన వర్డ్స్ని మీరు మీ భావన క్షేత్రంలో దాన్ని చూస్తూ ఉండాలి. ఆ లెటర్స్ని, నేను శరీరం కాదు ఆత్మ అనే లెటర్స్ని మీరు చూస్తూ ఒక 5 minutes ధ్యానం చేయండి అంతే. ఓకే మాస్టర్స్, అందరు కళ్ళు మూసుకోండి, వేళ్ళలో పెట్టుకోండి. మీ భావన క్షేత్రంలో స్లోగా నేను అన్నప్పుడు ఆ నేను అనేది టైప్ కావాలి. శరీరం కాదు ఆత్మ. రెండోసారి, నేను శరీరం కాదు ఆత్మ. మూడోసారి, నేను శరీరం కాదు ఆత్మ. భావన క్షేత్రంలో మనం ఇది ఎప్పుడైతే ఆత్మస్థితిని మనం ట్రీట్ చేస్తామో మనకు తెలియకుండానే అద్భుతమైన ఆత్మస్థితికి వెళ్ళిపోతాం మాస్టర్స్. సేమ్ శ్వాస మీద ధ్యాస గమనించండి.
మన భావన క్షేత్రంలో ఏదైతే అనుకున్నామో ఖచ్చితంగా ఆ స్థితిలో ఉంటాం మనం. కేవలం శ్వాస మీద ధ్యాస, శ్వాసను గమనిస్తూ మన భావన క్షేత్రంలో నేను శరీరం కాదు ఆత్మను అని అనుకోండి మాస్టర్స్. Last 3 minutes. Last 2 minutes. Last 1 minute, masters. Okay, masters. ఇలా చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. సరే, ధ్యానానికి ఒకసారి క్లాప్స్ పెట్టుకోండి. ఓకే మాస్టర్స్, ఈరోజు మార్నింగ్ ధ్యానంలో ఏమొస్తుందంటే వదలడం అని ఆత్మ సందేశం రావడం జరిగింది. ఒక ధ్యాని ప్రాపంచిక జీవితంలో ఎన్నో బంధాలని వదలడానికి సిద్ధంగా ఉండాలి. బంధాల్లో ఉండాలి కానీ బందీ అయి ఉండకూడదు. శాశ్వతమైన ఆత్మతో పూర్తి ఎరుకలో ఉండాలి.
అప్పుడు మనకు సృష్టి యొక్క విన్యాసాలు అర్థమవుతాయి. దేనికి భయపడకుండా ఆనందంగా ఉంటాం. ఇది ఇక్కడ ఏమవుతుందండి మాస్టర్స్, చాలామంది నేను శరీరమే అనుకుంటూ అంటే ధ్యానం చేసినా కూడా నేను ఇంకా శరీరమే అని ఇంకా భావనలో ఉంటున్నాను. ఎందుకంటే మిరాక్యులస్ మనం ఎప్పుడైతే ఆత్మలో ఉంటామో, ఆత్మస్థితిలో ఉంటామో, ప్రతిదీ కూడా ఆత్మ మనకు నెరవేరుస్తుంది. నేను అవన్నీ ప్రాక్టికల్ చేస్తున్నాను. నాకు ఏదైనా కావాలి అంటే ఆత్మస్థితిలో అంత నమ్మకంగా, అంటే మనం ఏదైతే ధ్యానం స్థితిలో ఉంటే ఆలోచనలు ఎలా అయితే జీరో అయిపోతున్నాయో, మనలో ఆత్మ ఏది అడిగినా ఇస్తుంది. కానీ చాలామందికి ఏంటంటే వెంటనే అడిగినట్టు మళ్ళీ సందేహాలు ఉంటాయి, అవుతుందా కాదా. ధ్యానం చేసినా కూడా మనకేమనిపిస్తుందంటే ఆత్మ స్థితిలో ఉన్నామా లేదా. అసలు ఆత్మస్థితి అంటే ఎప్పుడైతే ఏదైతే ప్రాపంచిక జీవితంలో పని చేసినప్పుడు ఆ పనిని మర్చిపోయి ఎంతో ఆనందంగా మనం పని చేస్తుంటే ఆ స్థితిని ఆత్మస్థితి అంటారు. ప్రాపంచిక ధ్యానం ఉన్నప్పుడు ఎంతో ఎనర్జీస్ తీసుకొని మన ఉన్నత లోకాలతో కనెక్ట్ అయినప్పుడు ఈ ఆత్మ మన పూర్ణాత్మతో అనుసంధానం. ఈ ఆత్మ మన హృదయంలో ఉంటుంది. ఈ హృదయం లోపల ఆత్మ విశ్వ హృదయంతో అనుసంధానం. విశ్వ హృదయంతో ఎప్పుడైతే అనుసంధానం అయిపోతుందో ఆటోమేటిక్గా మనకు విశ్వం నుంచి ఏం కావాలి ఈ ఆత్మకు అది ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఆత్మస్థితిలోనే ఆలోచించాలి, అంతే తప్ప ప్రాపంచికంగా మనం ఏదైతే మామూలుగా ఆరోగ్యాల గురించి కావచ్చు, లేదా ఆస్తుల గురించి కావచ్చు, అవన్నీ కూడా మనం ముందుగానే ఈ ఆత్మ ఎంచుకొని వచ్చింది. వాటికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఏం చేయాలి, ఏం చేయకూడదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటిది, ఆత్మకు వదిలిపెట్టాలి. ఈ ప్రపంచ జీవితంలో కష్టాలు నష్టాలు ఉన్నా కూడా మన ఆత్మను శరణం కావాలి. అంటే అందుకే మన సార్ ఏం చెప్తుంటారు, ఇక్కడ ఏం క్వశ్చన్ ఏదైనా మనకు ప్రాబ్లమ్స్ వస్తే మరి లోపలికి వెళ్ళండి అంటున్నారు. లోపలికి ఎందుకు వెళ్ళమంటున్నారు? బాహ్య ప్రపంచంలో ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు కదా, అంటే ఏ ఆత్మకు ఆ ఆత్మకు సమాధానం చెప్పే లోపలనే మీ సమాధానం ఉంది. కానీ అందరూ ఏం చేస్తున్నారంటే ఆత్మ వెతకలేదు, అంటే ఎక్కడ ఉంది అని అంటే చూడడానికి మనం బాహ్య ప్రపంచంలో అయితే ఇది ఫలానా వస్తువు అని చూపించగలరు. ఆత్మస్థితిని ఎలా అనుభూతి చెందాలి, అది ప్రాక్టికల్గా చేస్తేనే కదా. కొన్ని కుటుంబాల మీదనే ఆత్మస్థితిలో నేనుండి వాళ్ళ యొక్క స్థితులు ఆత్మస్థితిలో లేని వాళ్ళను నేను గమనించడం జరిగింది. అంటే ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మనకేమవుతుందంటే ఎదుటి వాళ్ళ యొక్క పైన అవగాహన మనకు చాలా వచ్చేస్తుంది. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు అవుతుంది, ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, ప్రపంచంలో అలా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అని మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు ఆత్మస్థితిలో లేని వాళ్ళ గురించి, ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరిదో కాదు, మా ఇంట్లో మా నాన్నగారు 88 సంవత్సరాలు. అతను నాకు తెలిసినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి నేను మా నాన్నకు డెడ్ ఆపోజిట్. అతను పూజలు బాగా చేస్తాడు, నేను పూజలు చేయను. ఫస్ట్ ప్రతిసారి నేను నమ్మింది ఏంటంటే 18 సూత్రాలు చాలా ఇష్టం. దాంట్లో చాలా ఇష్టమైంది ఏంటంటే విగ్రహ ఆరాధన పూర్తిగా నిషిద్ధం. అది చాలా ఇష్టం. పత్రిగారు సార్జీ అక్కడ నచ్చి నేను దీనిలో ఈ 18 ఫార్ములాస్ ఫాలో అవుతూ ఇప్పుడు ఆత్మస్థితిని ఇంకా కంటిన్యూగా నేర్చుకుంటున్నాను, ఆత్మస్థితిలో ఉంటున్నాను, ఆనందంగా ఉంటున్నాను. అయితే ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా ఫాదర్ గారికి 88 సంవత్సరాలు. ఆయన భగవద్గీత అధ్యయన మండలి మెంబరు. ప్రస్తుతం కాలినప్పుడు ఇంట్లో ఉంటున్నాడు, ఓకే. కానీ తను ధ్యానం అంటే తెలియదు, కానీ భగవద్గీత చదివాడు. బుక్స్ చాలా ఆధ్యాత్మిక బుక్స్ అన్ని చదువుతున్నాడు, నిత్యం పారాయణం చేస్తాడు. కానీ తను ఒక మోకాలు నొప్పుతోని బాధపడుతున్నాడు, అంటే ప్రాపంచికంగా బాధపడుతున్నాడు. అది ఎందుకు వచ్చింది అనేది నేను ఆత్మజ్ఞానిగా, అంటే ఆత్మస్థితిలో ఉన్న వ్యక్తిగా, అంటే ఆత్మస్థితిలో ఉన్న ఎనర్జీగా నాకు చూస్తే అక్కడ అర్థమవుతుంది తనకి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది. మామూలుగా ప్రాపంచిక జీవితంలో అంటే ఏమవుతుంది,
మామూలుగా చెప్తారు ఏదో కర్మ అది ఇది కాదు. ఎలా వచ్చిందంటే మా వారికి క్యాన్సర్ ఉండే మా అమ్మకు. తనకు సేవ చేస్తూ ఏమైంది చేస్తున్నప్పుడు మా నాన్నగారు తనను మానసికంగా హింసించడం జరిగింది. మానసికంగా అంటే మీన్స్ ఒక ఒక రకమైన బాధను, తన కోపాన్ని తన మీద ప్రదర్శించడం జరిగింది. మన విశ్వ నియమం ఏంటి? మనం ఏది ఇస్తే అది వస్తుంది. ఓకే, మనం ఏది ఇస్తే అది వస్తుంది. మా నాన్నగారు చేసిన ఆ యొక్క పనిని ఇది చేస్తే అది నాకు వస్తుందని తెలియదు. ఎందుకు? మామూలుగా అందరి లేకనే మనం ధ్యానం చేయలేం కాబట్టి ప్రాపంచికంలో ఉన్నారు. ప్లస్ భగవద్గీత అవన్నీ మామూలుగా చదువుతున్నారు. కానీ నేను ఆత్మ అనే విషయం తనకు తెలియదు. నేను శరీరమే, నేను మామూలుగా దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు నాకు హెల్ప్ చేస్తాడు, శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పింది అని చదువుతున్నాను, అంత బాగానే ఉంది. కానీ ప్రాక్టికల్ లేదు, ఆత్మస్థితిలో లేడు, ప్రాపంచిక స్థితిలో ఉన్నాడు. స్టిల్ నౌ తనకి ఏంటంటే ప్రాబ్లం ఎందుకు వచ్చిందో తెలియదు, సఫర్ అవుతున్నారు. అదే ఆత్మస్థితిలో మనకు ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా సమస్య మనకు వచ్చినప్పుడు ఓహో నేను ఇది చేశాను కదా, అంటే ఒకరికి నేను ఇది అన్యాయం లేకపోతే ప్రాబ్లం క్రియేట్ చేశాను, లేకపోతే ఆ ఘోష నాకు కలిగింది, లేకపోతే ఆమెకు చేసిన దానికి ఫలితంగా నేను అనుభవిస్తున్నాను, నువ్వు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసినప్పుడు కొంత ఉపశమనం ఉంటుంది. మొత్తం పోకపోవచ్చు, కానీ కొంత ఉపశమనం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ పాయింట్ అర్థమైంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ నేను ప్రాక్టికల్ చూస్తున్నాను, తను చెప్పినా కూడా అర్థం చేసుకునే స్థితి. ఎందుకంటే 88 సంవత్సరాలు తనలో ఒక మూఢనమ్మకాల వ్యవస్థ కానీ లేకపోతే అప్పుడున్న ఆధ్యాత్మికంగా చదివిన బుక్స్ వాళ్ళు చెప్పిన విధానం ప్రకారంగా ఆయన అవుట్డేటెడ్ వర్షన్లో ఉన్నారు. మనం ధ్యానంలో ఉన్నాం, అందరం ధ్యానంలో ఇప్పుడు ఉన్న మాస్టర్స్ అందరూ సీనియర్ మాస్టర్స్, జూనియర్ మాస్టర్స్ అందరూ తెలుసుకుని మన ధ్యానం ఏంటి, మనం ఆత్మలం, శరీరం కాదు, మనమే సాధన చేసుకోవడం, మనల్ని ఉద్ధరించుకోవడం, ఇవన్నీ మనకు తెలుసు. న్యూ వర్షన్, అక్కడ ఓల్డ్ వర్షన్. ఇక్కడ చేంజ్ ఎందుకు అయితే లేడు? మరి అంటే మన స్థితిలోకే తను లేడు, అంటే మనం ఆత్మస్థితిలో ఉన్నాం. నేనున్నాను 11-12 సంవత్సరాలు బర్త్డే రోజు నేను ధ్యానంలోకి రావడం జరిగింది 2011లో బోధన్లో. సార్ బర్త్డే రోజు ఫస్ట్ ధ్యానం, తర్వాత సేత్ బాలకృష్ణ గారు ఈ క్లాసు నాయుడుపేటలో 3 రోజుల వర్క్షాప్తో నా లైఫ్ టర్న్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏమైందంటే నేను ఆత్మనని తెలిసిపోయింది. అంటే ఇక్కడ నేను తెలుసుకొని ప్రాక్టికల్ చేస్తూ ఇప్పుడు స్టిల్ 11 సంవత్సరాల వరకు, దాదాపు 11 అంటే అన్ని సంవత్సరాల నుంచి నో మెడిసిన్, నో డాక్టర్, ఇంట్లో ఎవరికి కూడా ఆరోగ్యపర సమస్యలు లేవు, ₹1 ఖర్చు పెట్టలేదు. ఈ విషయంలో పత్రి గారికి చాలా అంటే ఎంత చేసినా మనం కేసెస్ఎంకి ఎంత చేసినా తక్కువనే. అలాగనే రంజిస్తారు కూడా, ఎందుకంటే ఎంతో స్పిరిచువాలిటీగా ఆత్మపరంగా ఎదగడానికి ఎన్నో సలహాలు, బుక్స్ కానీ. కాబట్టి అంటే ఆత్మస్థితి అనేది మనం ఉన్నాము. ఇప్పుడు ఉన్న మాస్టర్స్ అందరూ కూడా ఆత్మస్థితిలో ఉన్నారు. మన ప్రాపంచిక జీవితంలో ఉన్న వాళ్ళని గమనిస్తే మనం ఆత్మస్థితిలో ఉన్నామో లేదా ఊరికనే అంటే ఈజీగా అర్థమైపోతుంది. మనం ఆత్మస్థితిలోనే ఉన్నాం, కానీ ఉన్నామా లేదని సందేహం. ఈ మధ్య చాలామందికి ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్, కరోనా వైరస్ రావడం వల్ల చాలామంది భయానికి గురవుతున్నారు. ధ్యానం చేస్తున్నాము కానీ ఆత్మస్థితిలో ఉన్నామా లేదా? ఎందుకు భయపడుతున్నామంటే మనము వదలడానికి సిద్ధంగా లేము. ఎందుకంటే మనం ఎన్ని రోజులు వచ్చాము, ఎన్ని రోజులు ఉంటామని క్లారిటీగా మనకు తెలిసినప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు భయపడుతున్నాము అంటే నేను శరీరం అనేది ఇంకాను ఎక్కడో ఏదో మూలన ఉంది, నేను దైవాన్ని కాదు అనే ఇంకో భావన కూడా ఉంది. ఎక్కడో దైవం ఉంది. ఎక్కడ ఎందుకుంది దైవం? లేదు కదా. మన ఆత్మ మన లోపల హృదయంలో. హృదయం ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటామో, అంటే హృదయాన్ని ఎప్పుడు శుద్ధి చేసుకుంటే ఆటోమేటిక్గా మన పైన మనకు అవగాహన కలుగుతుంది, ఇతరుల పైన కూడా అవగాహన కలుగుతుంది. అంటే ప్రాక్టికల్ చేయాలి. అంటే మనం ఏదో
బుక్స్ చదవడము లేకపోతే క్లాసెస్ వినడము కాదు, ప్రాక్టికల్ చేస్తే మనకు ప్రతిదీ అవగాహన వస్తుంది. పక్క వాళ్ళని చూసినా, ఎదుటి ధ్యానం చేయని వాళ్ళని చూసినా, నేను ధ్యానం చేయకుండా ఉండి చూశాను ఎలా ఉంటుంది జీవితం అని. కొన్ని రోజులు ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది అంటే అన్నిటినీ మనం ఒక ప్రాక్టికల్గా చేస్తే, ఒక ప్రయోగంగా చేస్తే మనం ఆత్మస్థితిని చేరుకోగలుగుతాం. ఆత్మ అనేది అది భూమి మీద ఎన్ని రోజులు ఉండాలి, మన ఆత్మ ఎన్ని రోజులు ఉండి ఆ అనుభవాన్ని నేర్చుకోవాలి అనేది తెలుసుకోవడానికి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఎందుకు భయం వచ్చిందంటే, మనం కేవలం ప్రాపంచికంగా ఎక్కడో అటాచ్మెంట్స్ ఉన్నాము. ఉంటాయి బంధాలు, కానీ ఎప్పటికప్పుడు వాటిని డిటాచ్గా ఉండాలి. ఆత్మస్థితిలో ఉండాలి అంటే ఫస్ట్ మనం ప్రాపంచిక జీవితం నుంచి ఏం తీసుకుంటున్నాం లోపలికి. ఉదయం మొదలుకొని రాత్రి వరకు మనం ఎటువంటి విషయాన్ని లోపలికి తీసుకుంటున్నాం. ప్రాపంచిక విషయాన్ని తీసుకుంటున్నామా, ఆధ్యాత్మిక విషయాలు తీసుకుంటున్నామా? అంటే ఆత్మపరమైన విషయాలు తీసుకోవాలంటున్నామా? ఆధ్యాత్మిక విషయాలు అంటే కూడా మళ్ళీ వేరే విషయం కాదు, పూర్తి ఆత్మస్థితిలో ఉన్న విషయాలు. ఇంతమంది మాస్టర్స్ రోజు క్లాస్ చెప్తున్నారు జూమ్లో. ప్రతి ఒక్క మాస్టర్ దగ్గర ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుంటూ అంతటి జ్ఞానాన్ని మనం ప్రయోగంగా చేసుకోవాలి. ఒక్కొక్క ఆత్మ ఒక ఉన్నతమైన జ్ఞానాన్ని ఇస్తుంది. ఇక్కడ ఆత్మగా తీసుకున్నప్పుడు మాత్రమే మనం ఎదగలుగుతాం. వ్యక్తిగా ఎక్కడ ఎవరు కూడా వ్యక్తిగా పలానా వ్యక్తి చెప్తున్నారు అయితే పలానా మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ తీసుకోవాలి. మనం ఆత్మస్థితిలో ఉండాలి. మనం కూర్చునేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ ఎంటీ స్టేజ్లో ఉండాలి. మనం ఆలోచించకూడదు, ఏమి కూడా ఇలా ఊహించకూడదు. ఆత్మ ఏం చెప్తే అది మనం రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అక్కడ మనకు అవసరమైంది మనకు తీసుకుంటుంది, ఆ ఆత్మ ఎదుగుతుంది. ఇప్పుడు ఈ నేను అనే మాటను తీసేయాలి. ఆత్మస్థితి అంటే ఏంటంటే కాలం లేని స్థితి. చూడండి, పత్రిక గారితోని ఇంకోటి అద్భుతమైన ఉదాహరణ కూడా చెప్తాను. పత్రికసారి విషయంలోనే నేను ఆత్మస్థితిలో ఉన్నాను, పత్రిసారి యొక్క ఆత్మస్థితి అంటే ఇప్పుడు అందరం ఆత్మలు ఒకటే కదా. నేను ఆత్మ, పత్రిసారి ఆత్మ కలవాలి. ఓకే, పత్రిసారి ఆత్మ నేను సార్ని ట్యూన్ కావాలి అంటే సార్ ఆత్మతో నేను మాట్లాడాలి. ఇక నేను ఏమనుకున్నానంటే ఆ రోజు ధ్యానంలో కూర్చున్నాను, ధ్యానం మార్చకప్పుడు నాకు సందేహం వచ్చింది. మన సందేహం వస్తే మనం ఇందరికి వెళ్ళాలి. ఓకే, మన గురువు అయిన పత్రికనే సందేహాన్ని అడిగాడు, ఆత్మస్థితి. వెంటనే స్క్రీన్ మీద వచ్చేసి సార్ ఆ సందేహాన్ని తీర్చడం జరిగింది. అంటే చూడండి ఎంత ట్యూనింగ్ ఆత్మతో. ఇంకొకటి ఉదాహరణ ఏంటంటే ధ్యానమాచక్రంలో పత్రి మేడం మన ఆత్మ ఏమనుకుంటుంది, వాళ్ళ ఆత్మ ఏమనుకుంటుంది. మేడం గారు నేను సారు అక్కడ భోజనశాలలో కూర్చుంటారు, అందరూ అన్నం భోజనం చేస్తున్నారు, సార్ని డిస్టర్బ్ చేస్తున్నారు. నేనేమంటున్నాను, సార్ శరీరం కాదు మన ఆత్మ కదా, ఆత్మస్థితిలో సార్ని చూడాలి, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు, మరి దూరం నుంచి అయినా ఎనర్జీ తీసుకోవచ్చు, మరి ఎందుకు అలా సార్ని డిస్టర్బ్ చేస్తున్నారు, సార్ని ఇబ్బంది ఎప్పుడో చెప్పారు, అందరూ నన్ను కూడా ఫ్రీగా తిరిగేయండి, నన్ను కూడా స్వేచ్ఛగా తిరిగేయండి, చాలా సందర్భాలు చెప్పారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని నేను మా మిస్సెస్ గారితో చెప్తున్నాను, వాళ్ళు ఫ్రెండ్స్తో చెప్తున్నాను. సేమ్ అదే మేడం, పత్రి మేడం నేనేమైతే వర్డ్స్ అన్నానో నైట్ ధ్యానమాచకం 9 గంటలకు భోజనం టైం సమయంలో పత్రి మేడం సేమ్ అదే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. చూడండి, మన ఆత్మ అందరికీ మీకు కూడా జరిగి ఉండొచ్చు, కానీ ఇలా మనం ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మనమే అనుకుంటాము ఇంకా నేను ఆత్మస్థితిలో లేను అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం ఆ ప్రాపంచిక జీవితంలో ఆనందంగా జీవిస్తున్నామో, కాలాతీత స్థితిలో ఉన్నప్పుడు మన ఆత్మస్థితిలో ఉన్నట్టే. ఎప్పుడైతే దీనికి కావాల్సింది ఏంటంటే ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రకృతితో సహజీవనం చేయాలి. ప్రకృతిలో
అనంతమైన శక్తి ఉంది. ప్రకృతి సహజనం వారంలో ఒక్కసారిగా ఖచ్చితంగా చేయాలి. ప్రతి ఒక్కరూ ఇంకోటి విషయం గుర్తుంచుకోవాలంటే సార్ 18 ఫార్ములాస్ ఖచ్చితంగా మనం టిక్ చేసుకోవాలి, స్వీయ పరిశీలన చేసుకోవాలి. ఊరికనే ధ్యానం చేస్తున్నాం నేను కాదు, ఖచ్చితంగా ధ్యానం చేస్తే ఎటువంటి సమస్యలు రావు. వస్తాయి, వచ్చినా కూడా మనం తట్టుకునే శక్తి మనకు వస్తుంది. అలా చాలామంది అంటున్నారంటే ధ్యానం చేస్తున్నామని మనకి ఇంకా సమస్యలు పోతలేదు. కానీ ఆత్మస్థితిలో ఉండలేదు కదా. నేను ఆత్మను అని చెప్పడం కాదు, ఆ స్థితిలో ఉండడం అంటే వర్తమాన స్థితిలో ఎంతమంది ఉంటున్నారు. ఇది చాలా ఈజీ అనిపిస్తుంది మాట్లాడడానికి, ప్రాక్టికల్గా వచ్చేసరికి చాలా కష్టంగా అంటే కష్టం అంటే చాలా ప్రాక్టికల్ చేయాల్సి ఉంటుంది. ప్రతి నిత్యం, ప్రతిరోజు, ప్రతి సెకండ్ ఆ స్థితిని ఎరుకలో ఉంచుకోవడానికి చాలా సాధన చేయాలి. కేవలం బుక్స్ చదవడం కాదు, క్లాసెస్ వినడం వల్ల కాదు. ఎప్పుడు ఒకటే స్థితి, ఆత్మస్థితి రావాలంటే 18 ఫార్ములాస్లో ఏమని ఉందంటే మనకు విగ్రహారాధన పూర్తిగా నిశ్చితం. చాలామంది మాస్టర్స్ ఏం పూజలు చేస్తున్నారు, ఓకే ధ్యానం చేస్తున్నారు, ఇది రైటే అది రైటే అంటున్నారు. ఇక్కడ లేదు ఆర్గ్యుమెంట్ చేయదు మనము, నో జడ్జ్మెంట్ నో కామెంట్స్. కాబట్టి కానీ మన ఆత్మస్థితి రావాలి అంటే అవుట్డేటెడ్ వర్షన్ తీసేసి ఈ సాఫ్ట్వేర్ని మనం అప్డేట్ చేసుకోవాలి. ప్రతిసారి అంత క్లియర్గా మనకు 18 ఫార్ములాస్ ఇచ్చినప్పుడు 18 ఫార్ములాస్ను టిక్ చేసుకోవాలి. మనం స్వీయ పరిశీలన చేసుకోవాలి, ఎవరికూ చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆత్మస్థితిలో వచ్చేస్తాం. నేను శరీరం కాదు ఆత్మనని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రతిసారి ఎలా ఉన్నారో మనం కూడా అలానే అయిపోతుంది. ఊరికనే 18 ఫార్ములా అంటే ఒక సిద్ధాంతము, ఒక పిఎస్ఎస్ మూవ్మెంట్, ఒక 18 ఫార్ములాస్ ఊరికనే రావు కదా. అంత అద్భుతమైన 18 ఫార్ములాస్ పెట్టినప్పుడు మనం 18 ఫార్ములాస్ ఎందుకు ఫాలో అవుతలేము? ఆత్మస్థితి ఎలా వస్తుంది? ఆత్మస్థితి రావాలంటే ఫస్ట్ నేను విగ్రహారాధన పూర్తిగా నిషిద్ధం అన్నారు, సగం కాదు కదా, పూర్తిగా అన్నారు. చదవండి క్లారిటీగా. నేను ఈ విషయంలో ప్రతిసారి క్వశ్చన్ వేసాను. ఎప్పుడంటే ధ్యానవాచక్రంలో శివుని విగ్రహం పెట్టిన తర్వాత సార్ని క్వశ్చన్ వేసాను, ఏది నా లోపల నుంచి, ఆత్మ నుంచి ఆత్మ, మళ్ళీ ఫిజికల్ వరల్డ్లో ఏం లేదు, ఆత్మతో ఆత్మ మాట్లాడుకున్నాం. సార్తో నా లోపల ఇంట్యూషన్ నుంచి ఆత్మ నుంచి నేను మెసేజ్ పంపాను. ఏం సార్ మీరు అక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇటువంటి ఏం లేదు, హ్యాపీగా ధ్యానము, పిరమిడ్ శక్తి అద్భుతము, మనం ధ్యానం చేసుకోవడానికి చాలా అద్భుతం, చాలా మంచి అనిపిస్తుంది. నేను చేయను యాక్చువల్గా ఫస్ట్ నచ్చిన విషయం అదే కదా, దైవం విగ్రహారాధన లేదు, సూపర్. కానీ తీరా వచ్చేసరికి సారు శంకుని విగ్రహం పెట్టేశారు. నాకు లోపల నుంచి ఇంట్యూషన్ ఆగుతలేదు. సార్ని అడగాలి డైరెక్ట్, కానీ డైరెక్ట్ ఆత్మని అడుగుతాం. ఆ ఆత్మని అడిగితే సారే చెప్తారు కదా సమాధానం. ఇమీడియట్లీ అడిగాను, ఇమీడియట్లీ సమాధానం వచ్చేసి సార్ ఆ రోజు క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. వెంటనే అక్కడ ఏమని చెప్పారంటే ఆ విగ్రహం అంటే మూర్తి స్ఫూర్తి కోసం అన్నారు. అంటే మనం ఒక చూస్తే దాన్ని చూస్తే మనం చేయాలి, ధ్యానం చేయాలని ఒక భావన రావడం కోసం, అంటే ఒక లో ఎనర్జీస్ ఉన్న వాళ్ళ కోసం అలా పెట్టడం జరిగింది. ధ్యానవాచక్రంలో డైరెక్ట్ అనౌన్స్మెంట్ కూడా చేస్తారు. ఏమని? కైలాసపురిలో అక్కడ శ్రీశైలం వెళ్ళే దారిలో శ్రీశైలం వెళ్తున్న వాళ్ళు కొంచెం ఈ శివుని చూసన్నా మళ్ళీ వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటారు. మనకు కావాల్సింది ధ్యానం, అందరికీ ధ్యానం అందాలి. సార్ కాన్సెప్ట్ ఏంటి? ధ్యానం అందరు చేయాలి, అందరు అద్భుతంగా జీవించాలని కాన్సెప్ట్. కాబట్టి అక్కడ ఆ కాన్సెప్ట్తోని సారు వాళ్ళు ఎనర్జీస్ ఉన్న వాళ్ళను అలా తీసుకోవడం జరుగుతుంది. కానీ మనం ఎదుగుతున్న వాళ్ళు ఏం చేయాలి? ఆత్మస్థితిలో ఉండాలంటే ఇంకెవరైనా కూడా పూజలు అది కరెక్టే ఇది కరెక్టే అని కాకుండా అందులో ఎందుకు ఫార్ములా పెట్టాడు, ఆ ఫార్ములా అప్లై చేయాలి కదా. అప్లై చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మీరు చూడండి, గమనించండి, 18 ఫార్ములాస్ని మీరు అప్లై చేసిందా లేదా మీకు మీరుగా చెక్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఆత్మస్థితి వచ్చేస్తాం. ఒకవేళ మిస్ అయినా కూడా మనం ఆ స్థితికి వచ్చేస్తాం.
నేను శరీరం కాదు ఆత్మను అని ప్రతి సెకండ్ ఉంటాం. ఎప్పుడైతే ఆ స్థితిలో ఉంటారో ఆనందంగా ఖచ్చితంగా ఉంటారు. ఏ సమస్య వచ్చినా మీకు లోపల నుంచి సమాధానం వస్తుంది. ఇంకోటి ఏంటంటే, నేను రీసెంట్గా హృదయ జ్వాల చదువుతున్నాను, అంటే ఆల్రెడీ చాలాసార్లు. కానీ ఈ సందర్భంలో స్వాధ్యాయ యోగ శ్రీనివాస్ సార్ గారికి ఆత్మ ప్రణామాలు. సార్ అద్భుతమైన సార్ అంటే సార్ యొక్క బుక్స్ అంటే చాలా ఇష్టం. కాకం శరణ్ హృదయ జ్వాల బుక్ చాలా ధ్యాన స్థితి పెరిగితే తప్ప అర్థం కాదు. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ చెప్తున్నాను. ఆ బుక్ నేను నార్మల్గా ధ్యానం చేసినప్పుడు చదివాను, అర్థం కాలేదు. కొన్ని రోజులు తీవ్ర సాధన చేసినప్పుడు ఆ బుక్ చదివాను. ఒక్కొక్క పదం అద్భుతం. దానిలో ఒక 6 ఉన్నాయి హృదయాన్ని మన హృదయాన్ని కలుషితం చేసేది. మనలోకి ద్వేషం కానీ, భయం కానీ, క్రోధం కానీ, కోపం కానీ, స్వార్థం కానీ, లేకపోతే అపనిందల పాలు చేయడం కానీ, ఇటువంటి కొన్ని ఇవి ఎప్పుడైతే మనం చేస్తామో మన హృదయం ఎప్పటికీ ఆ కలుషితం అయిపోయి ఆ హృదయం కుంచుకుపోతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు హృదయం అంటున్నానంటే, హృదయంలో కొన్ని ఆత్మ ఉంటుంది. ఆత్మకి ఏం కావాలి అంటే విశ్వశక్తి కావాలి. మన దేహానికి ఈ శ్వాస ద్వారా దేహం ప్రాణంలో ఉంటుంది. హృదయంలో ఇది ఆత్మ నివసిస్తుంది. మన ఆత్మకు విశ్వం నుంచి ఎనర్జీస్ వస్తాయి. ఎప్పుడైతే మనము ఈ విశ్వంలో ఈ లోపల ఉన్న ఆత్మని మనం చూడగలుగుతామో, అంటే మనం అర్థం చేసుకోగలుగుతామో, ఆ విశ్వంలో జరిగే అన్నీ మనకు అర్థం. విశ్వంలో ఇలా ఎందుకు జరుగుతుంది, ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది, ఇప్పుడు చాలామంది ఈ భయానికి కానీ ఈ కరోనా కానీ ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి, ఎప్పుడైతే మనం విశ్వంతో కనెక్ట్ అవుతామో ఆటోమేటిక్గా అన్నీ అర్థమవుతాయి. ఇలా ఎందుకు జరుగుతుంది, ఎందుకు చేస్తున్నారు, ఆత్మస్థితి ఉంటే తప్ప అర్థం కాదు. అయితే ఆ స్థితి ఎప్పుడంటే మనము ఈ ఫార్ములాస్ ఉపయోగించుకోవాలి. పెద్ద ఫార్ములాస్ పెట్టలేదు సార్, ఓన్లీ 18 ఫార్ములాస్ పెట్టారు. దానిలో చెక్ చేసుకోవడమే మన పని. ధ్యానం చేయడం, స్వాధ్యాయం చేయడం, సజ్జన సాంగత్యం. సజ్జనులు అంటే మనం ధ్యానం చేసే వాళ్ళకు నిత్యం కనెక్టివిటీ, ఇలా జూమ్ క్లాసెస్ ద్వారా ప్రతి ఒక్క దగ్గర నుంచి క్లాస్ వినడం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎదుటి చెప్పే వ్యక్తిని చూడకూడదు, ఆత్మగా మనం చూడాలి. ఏ మాస్టర్ అయినా కూడా ఆత్మగా చూస్తే ఆ ఆత్మ నుంచి ఏం వస్తుంది సబ్జెక్ట్, ఆత్మ సబ్జెక్ట్ ఏం చెప్పాలి, ఈరోజు ఏం చెప్తుందో వినడానికి సిద్ధంగా ఉన్నాను అంటే ఈ ఆత్మ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది. ఆ స్థితిలో ఉన్నప్పుడు అంటే మనం ఏం చేస్తున్నాం అంటే చాలామంది ప్రాపంచికంగా ఆలోచిస్తుంటాం. ఎంత ధ్యానం చేసినా కూడా ప్రాపంచికంగా ఆలోచిస్తాం. ఎప్పుడైతే ప్రాపంచికంగా మనం వ్యక్తి చూసి లేకపోతే వాళ్ళ పేర్లు చూసి మనం ఆలోచిస్తామో ఆ జ్ఞానం మనలోకి రాదు. ఈ లోపల ఉన్న ఆత్మ నీ ఆత్మ, లోపల అందరి ఆత్మలు మన ఆత్మ అంతా ఒకటి. కానీ ఈ అనుభవం తీసుకొని ఎన్నో క్రోడీకరించి చాలా జర్నీ చేయాల్సింది ఆత్మ. ఒకరోజుతోనే అయిపోదు జర్నీ కాదు. ఆ స్థితి పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ మనం మొదట్లో ధ్యానంలోకి వచ్చినప్పుడు ఒక స్థితి ఉంటుంది, ఇప్పుడు ఒక స్థితి వస్తుంది. ఎంతమంది ఎన్ని క్లాసులు చెప్పినా, ఎంత సీనియర్ మాస్టర్స్ అయినా కూడా మనం ఆత్మస్థితి పెరుగుతుందా లేదా చూసుకుంటూ వెళ్ళాలి. మనకి ఎవరికి నా స్థితి పెరిగింది లేదా అని అవసరం లేదు. మన స్థితి మనకు అర్థమవుతుంది. నేను చెప్పాను కదా, నేను డైరెక్ట్ పత్రిక గారితో ఇంటరాక్ట్ అవుతున్నాను. ఎలాను ఆత్మతో ఆత్మ. ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి పత్రిక గారి విషయంలో, చాలా ఎగ్జాంపుల్స్. నాకు ఎంత సందేహం ఉన్నా నేను ఆత్మను అడుగుతాను, ఆత్మ ద్వారా నాకు నివృత్తి అవుతాయి. మిరాకిల్స్ వస్తుంది, చాలా మిరాకిల్స్ జరుగుతాయి. ఫైనాన్షియల్ కావచ్చు, ఇంట్లో పరంగా కావచ్చు, అన్నీ మిరాకిల్. ఎందుకంటే నా ఆత్మ నేను వదిలిపెట్టేస్తాను. నాకు సమస్య ఉంది, రైట్ వచ్చింది, నీ అనుభవం తీసుకొని వచ్చావు, నీకేం సమస్య వచ్చినా నువ్వు చూసుకుంటావు. నేను రామకృష్ణ అనుకున్నా కూడా ప్రాబ్లం. నేను రామకృష్ణ కాదు, ఆత్మను. ప్రాపంచిక జీవితంలో కూడా నేను ఆత్మస్థితిలో జీవించగలిగితే ప్రతి సెకను
ఎరుకలో ఆ క్షణంలో ఉండాలి. రేపటి గురించి ఎందుకండి మనకు? ఇప్పుడు జూమ్ సెషన్ ఉంది, నాకు 1 అవర్ 1 అవర్ వచ్చారు, ఇంతవరకు ఆలోచించాలి నేను కదా. అలానే మన జీవితం కూడా రేపు లేదు, ఈ తర్వాత అరగంట తర్వాత అవసరం లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నాము, ప్రాపంచిక జీవితాల్లో ఎన్ని విషయాల్ని మనం తీసుకొచ్చి లోపల పడేసుకుంటున్నాము, వాటిని లోపల వేయకుండా మనం కాపాలి. మనం ఎలా చేస్తున్నాం, లోపలికి ఎలా వేస్తున్నాము? చూడడం ద్వారా, వినడం ద్వారా, మాట్లాడడం ద్వారా, చేసే చేదల ద్వారా. ఇవన్నిటిని ఆపితే మనకు అవసరం లేని విషయాలను లోపల తీసుకోకుండా, చూడకుండా, మాట్లాడకుండా, చేతలు చేయకుండా ఉంటే మన ఆత్మస్థితికి ఈజీగా చేరగలుగుతాం. ఆత్మస్థితికి చేరాలంటే సింపుల్, మనతో మనం కూడి ఉండాలి. మనతో మనం ఉన్నామా లేమా అన్నప్పుడు మనకు మనం మళ్ళీ మనకు ఎవరు చెప్పాలి సమాధానం? విశ్వమే చెప్తుంది. మనం ఎప్పుడైతే ఆత్మస్థితిలో ఉంటామో, ప్రకృతితో అనుసంధానం ఉంటామో, విశ్వంతో కనెక్ట్ అవుతాం. మన ఆత్మ విశ్వ హృదయం, మన హృదయం విశ్వ హృదయంతో టచ్ అవుతుంది. అప్పుడు విశ్వం నుంచి నీకు కావాల్సిన అన్నీ వస్తాయి. విశ్వంలో అనంతమైన జ్ఞానం ఉంది, అనంతమైన మాస్టర్స్. నాకు నా ఆత్మస్థితిలో ఉన్నప్పుడు నాకు మాస్టర్స్ ఆటోమేటిక్గా ఏంజిల్స్ వచ్చేస్తారు, గార్డియన్ ఏంజిల్స్ వస్తారు. వాళ్ళు వచ్చి హెల్ప్ చేసి వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ ప్రాక్టికల్ చేస్తుంది. అలానే ప్రతి ఒక్క మాస్టర్కి ఒక్కొక్క ఏంజిల్స్ కాకపోయినా ఇంకా వేరే మాస్టర్స్ కావచ్చు, ఇతరులకు వాసులు కావచ్చు, కనెక్టివిటీ ఉంటుంది. అంటే ఇదంతా కూడా మనం ఆత్మస్థితిలో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఎప్పుడైతే మనము ప్రాపంచికనే ఉన్నాము, ప్రాపంచికంలో చాలా ఎక్కువసేపు మనం జీవిస్తాం కాబట్టి ఆ ప్రాపంచికంగా జీవిస్తున్నాం కాబట్టి ఈ స్థితిని మర్చిపోతూ ఉంటాం. అది ఆ ఎరుక స్థితిలో ఉండడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఏం చేయాలంటే ఫస్ట్ బాహ్య ప్రపంచం నుంచి మనము ఏం తీసుకుంటున్నాము, అది మనకు అవసరమా లేదా? బాహ్య ప్రపంచం అంటే ప్రాపంచిక జీవితంలో మనం ఏం చేస్తున్నాం అనేది చాలా అవగాహన ఉండాలి, పూర్తి గమనించాలి, ప్రతిరోజు గమనించాలి. ఆ గమనించడం వల్ల మనము ఆత్మస్థితికి వెళ్ళగలుగుతాం. కేవలం ధ్యానం చేస్తే కాదు. ఈరోజు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మనము అనవసర విషయాలు లోపల పంపిస్తున్నామా, లేదా మాట్లాడుతున్నామా, వింటున్నామా, చేస్తున్నామా? మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉండకూడదు. మన ఆత్మస్థితిలో ఉంటే అప్పుడు మనకు విశ్వం నుంచి ఏం అందాలో అది అందుతుంది. చాలా ఈజీ, విశ్వంతో కనెక్ట్ అయిపోవడం చాలా ఈజీ. కానీ సాధన అంటే మనం చెప్పేది నిత్య జీవితంలో నిత్యం ఏం చేస్తున్నామో మనకు పూర్తి అవగాహన వస్తే మనకు ఈ మొత్తం అందరి మీద అవగాహన వచ్చేస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే ప్రాపంచికంగా ఎక్కువ జీవితం జీవిస్తున్నాము. ఆ జీవితాన్ని ఆనందంగా జీవించాలి అంటే మనము ఆత్మస్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా అనేది మన ఈ ధ్యాన పద్ధతులలో ధ్యానం ఎన్ని గంటలు చేస్తున్నాము, కొన్నిటిని అవుట్డేటెడ్ ఉన్న వాటిని అప్డేట్ చేసుకోవాలి. లేదు నేను అలానే ఉంటాను అంటే ఆటోమేటిక్గా మన ఆత్మస్థితి తెలియదు. ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో అప్డేట్ చేయడానికి కోసం, మన ఆత్మ ఎదుగుదల కోసం, ఈ ఆత్మ ఉన్నతంగా ఎదగడం కోసం చాలా రకాల బుక్స్, చాలా మాస్టర్స్ సాంగత్యం ఎప్పుడైతే మనం తీసుకుంటూ వెళ్తామో ఉన్నతంగా మన ఆత్మ ఎదిగి ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క రహస్యాలు మనకు అవగతమవుతుంది. విశ్వంలో అనంతమైన రహస్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ జూమ్ క్లాసెస్ కూడా ఎందుకు పెడుతున్నారంటే ఇంతమంది ఆత్మలు, ఎంతోమంది మాస్టర్స్లో అందులో ఉన్న ఆత్మ, వారి యొక్క ఆత్మ జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. ప్రతి ఒక్క మాస్టర్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆ ఆత్మ నుంచి జ్ఞానాన్ని తీసుకోవాలి. ఇవన్నీ క్రోడీకరించిన తర్వాత
వాటి ఆత్మకు ఎంతో దాహంతో ఎంత తీసుకున్నా ఆధ్యాత్మికంగా జీరో. ఒకటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను ఆత్మస్థితిలో ఉంటున్నా అని చెప్పినా కూడా నేను ఇంకా నేర్చుకుంటున్నాను. ఆధ్యాత్మికంగా ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. ఎంతో నేర్చుకునే చాలా పెద్దది ఆత్మ సబ్జెక్ట్, చాలా నేర్చుకోవాల్సి వస్తుంది. చాలా జన్మలు నేర్చుకుంటూ ఉంటుంది. అటువంటిప్పుడు ప్రతి ఒక్క ఆత్మ నుంచి మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని నాకు వచ్చేసింది, లేకపోతే నేను ధ్యానం చాలా బాగా చేస్తున్నాను, నాకు ఏ సమస్య లేదు, లేకపోతే సమస్యలు ఉన్న వాటిని పరిష్కరించుకోవాలని నాకు జ్ఞానం ఉంది, నో, నథింగ్. ఖచ్చితంగా ప్రతి ఒక్క మాస్టర్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే. పత్రి గారు చెప్తుంటారు కదా, మనం ప్రతి ఒక్క మాస్టర్ నుంచి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. కానీ ఖచ్చితంగా శాకాహారం అయితే మనం ఎట్లా పాటిస్తున్నామో, ఈ పూజల విషయంలో కూడా మనం ధ్యాన స్థితిలో ఆత్మస్థితిలో ఉండాలంటే ఖచ్చితంగా మనమే దైవం అని కంపల్సరిగా నమ్మాల్సిందే. ఇంకా అటువంటి సందేహాలు ఉంటే ధ్యాన స్థితి పెంచుకోండి. మనమే దైవాన్ని అర్థం అవుతుంది. మన లోపలనే దైవం ఉంది, మన లోపలికి మనం ప్రయత్నం చేయాలి అంటున్నాం, కానీ మనం చేస్తున్నా ప్రయత్నం చేయడానికి ఇంకా ప్రయత్నం చేసి ఆత్మస్థితికి చేరుకొని, ఈ ఆత్మ ఎప్పుడైతే ఆత్మస్థితి ఉందో, విశ్వంలో ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు, వారి యొక్క ఎనర్జీస్ని భూమి మీదకి, అంటే మీ ఆత్మ ద్వారా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఈ భూ ప్రపంచానికి అందించడం జరుగుతుంది. సార్ మొన్న రీసెంట్గా ఖమ్మం వచ్చారు, అంటే రీసెంట్ మీన్స్ చాలా రోజుల క్రితం. అక్కడ అందరము చార్లింగ్ మాస్టర్స్, ట్రైనింగ్ మాస్టర్స్ అందరూ చార్లింగ్ మాస్టర్స్ అని చెప్పారు పత్రి గారు. నేను కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ సార్తో పాటు ధ్యానం చేసి అక్కడ మెసేజ్ వెళ్ళేది, అందరూ ట్రైనింగ్ మాస్టర్స్ అందరూ కూడా చార్లింగ్ మాస్టర్స్ అన్నారు. ఎందుకంటే అంటే చిన్న మాట సార్ చెప్తారు, కానీ చాలా డెప్త్ మీనింగ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆత్మస్థితిని వెళుతున్నామో, అనంతమైన ఆ విశ్వంలో మాస్టర్స్ భూమి మీద జ్ఞానాన్ని పంచడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మనలోకి చూనే అని ఛానలింగ్ అని వారి ద్వారా ఇక్కడ జ్ఞానాన్ని పంచుతున్నారు. కానీ వాళ్ళకు మనమే మనం భూమి మాస్టర్స్ చాలా గ్రేట్ వర్క్ చేస్తున్నారు. లైట్ మాస్టర్స్ లైక్ భూతంలో వర్క్ చేస్తున్నారు మాస్టర్స్ టీమ్స్ అందరికీ సరే ధన్యవాదాలు. లైట్ వర్క్ అందరికీ చాలా అద్భుతమైన వర్క్ చేస్తున్నారు. అలానే విశ్వంలో ఉన్న మాస్టర్స్ అందరికీ మనము కిరణ్ మాస్టర్స్ టీమ్ కావాలి అంటే ఈ ఆత్మస్థితిలో ఉండడం చాలా చాలా అవసరం. ఎప్పుడైతే పూర్తి ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనకు మాస్టర్స్ ఛానలింగ్ అవుతారు. మన ప్రతి చిన్న సమస్య మనం ఎప్పుడైనా చిన్న సమస్యలు ధ్యానం చేస్తే అర్థం లేదు. మనం ఆత్మస్థితికి ఎదగడానికి, మన ఆత్మస్థితి ఎదగడానికి కోసమే ధ్యానం చేయాలి. ఈ ఆరోగ్యం అనేది చాలా చిన్న విషయం. ప్రాక్టికల్గా మనం వస్తే సమస్యలు, వాటిని ఖచ్చితంగా ధ్యానంతోనే తీసుకోగలుగుతాం. మీరు ఆ నమ్మకం అని ఎప్పుడు వస్తుందంటే, పూర్తి స్థాయిలో దేహం అనే భావన వెళ్ళిపోవాలి. మనము డిజైన్ చేసుకుని వచ్చాం, ఎన్ని రోజులు ఉంటామనేది మనమే తీసుకొని వచ్చినప్పుడు, మన క్లాసులో పత్రిక గారు చెప్పారు ఎన్నోసార్లు, మనమే ఎన్నుకొని వచ్చాము, మనమే దైవ స్వరూపం. ప్రతిరోజు నేను దైవాన్ని అనుకోవాలి, నేనే దేవుణ్ణి అనుకోవాలి, మన లోపలనే దైవం ఉంది, ఇవన్నీ కూడా అంటుంటాము. కానీ ప్రాక్టికల్గా నేనేంటంటే కొన్ని ప్రాక్టికల్స్ చేసి తర్వాతనే మీకు మాట్లాడుతున్నాను. ఫస్ట్ టైం ఇన్ జూమ్ క్లాస్ నేను రావడం. నాకు ఎక్కువ శాతం క్లాసెస్ చెప్పడానికి మీకు ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే ప్రాక్టికల్ చేయడం ఇంట్రెస్ట్. కాబట్టి మీరు ప్రాక్టికల్గా చేస్తే తప్ప ఆత్మను అర్థం చేసుకోలేరు. పత్రిక గారు చాలా ఈజీగా మనకు ఇచ్చారు, కానీ చాలామంది ఈ 18 ఫార్ములాస్ని ఫాలో అవుతుండే. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఫార్ములాస్ ఖచ్చితంగా మనం ఫాలో కావాల్సిందే. అప్పుడు మనకు సార్ అర్థమవుతారు,
సారుతో మనం ట్యూన్ కలుగుతాం, మన గురువు గారితో చాలా అద్భుతంగా మనం ఎనర్జీ తీసుకోగలుగుతాం. ఓకే మాస్టర్. ఒక 5 minutes ధ్యానం చేద్దాం మాస్టర్స్. సేమ్ అదే ఆత్మస్థితిలో ఉండడానికి కోసం మన బాగా ఒక 5 minutes మాస్టర్స్. అందరు కళ్ళు మూసుకోండి మాస్టర్స్, వేళ్ళలో పెట్టుకోండి. ఎప్పుడైతే మన కళ్ళు పూసిన తర్వాత మన భావన క్షేత్రంలో నేను శరీరం కాదు ఆత్మను అని 3 సార్లు మీరు అది రాస్తుంటే మీకు డిస్ప్లే కావాలి. కళ్ళు పూసిన తర్వాత మీరు ఆ లెటర్స్ మీకు డిస్ప్లే కావాలి. నేను అంటే నేను అనేది డిస్ప్లే కావాలి. నేను శరీరం కాదు ఆత్మ అని 3 సార్లు ఆ డిస్ప్లే అయ్యే విధంగా మీరు ఆ భావన చిత్రంలో ఊహించుకొని రాస్తారు. నేను శరీరం కాదు ఆత్మ, నేను శరీరం కాదు ఆత్మ, నేను శరీరం కాదు ఆత్మ. కేవలం శ్వాస మీద ధ్యాస మాస్టర్. మన భావన చిత్రంలో కేవలం శరీరం కాదు ఆత్మ అనేది శ్వాస మీద ధ్యాస. సహజమైన శ్వాస గమనిస్తుంది. మన భావన క్షేత్రంలో నేను శరీరం కాదు ఆత్మను, ఆత్మస్థితికి రావాలి అనుకుంటే నేను శరీరం కాదు ఆత్మను అనుకుని మన భావన క్షేత్రంలో అనుకోవాలి ఖచ్చితంగా. ఆలోచన అయితే స్థితి వచ్చినప్పుడు జ్ఞాన స్థితి ఎలా అయితే వస్తుందో మనము శరీరం కాదు, ఈ దేహం కాదు, ఈ ప్రపంచకి ఏ విధంగా కాదు, ఒక చైతన్యాన్ని ఆత్మను అన్నట్టు కేవలం వాటి భావన క్షేత్రంలో మనం అనుకున్నప్పుడే ఆ స్థితికి ఆత్మస్థితికి చేరుకోగలుగుతాం. లాస్ట్ 3 minutes.
లాస్ట్ 2 minutes. Sir, जी sir. Okay, masters, ధ్యానం నుంచి బయటకు వద్దాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, ఆత్మస్థితిలో ఉండడం వల్ల అనేది మనం టాపిక్ నడుస్తుంది కదా. అందరికి ఏంటంటే మేము ధ్యానం చేస్తున్నాము, అందరం మాస్టర్స్ అందరం ధ్యానం చేస్తున్నాము, ఆత్మస్థితిలో ఉన్నాము అనేది అందరూ ఉంటున్నారు. కానీ కొంతవరకు కొన్ని సందేహాలు ఉంటుంటాయి ఖచ్చితంగా. అందుకని ఆ ప్రయోగాలు అనేది చేస్తున్నాం కాబట్టి కొంతవరకు షేర్ చేసుకోవాలి. అంటే మాస్టర్స్తో షేర్ చేసుకుంటే కొంత నాలో ఉన్న జ్ఞానాన్ని మీకేమన్నా ఆత్మస్థితికి ఎదుగుదలకు ఉపయోగపడుతుందని. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, ప్రతి ఒక్క ఆత్మ ఒక స్టైల్, ఒక విధానంలో ఉంటుంది. ఆ విధానం నుంచి మనం ఏమైనా మనకు ఉపయోగపడితే ఆత్మ ఎదుగుదలుగుతుంది అనేది ఆ ఉద్దేశంతో మనం ఈ ఆత్మలో ఉన్న జ్ఞానాన్ని ఇలా అయితే ప్రాక్టికల్ చేస్తూ ఆత్మస్థితి ఉండడానికి ఎలా అయితే నేను ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలా చెప్పడం కోసం అంటే నాకు ఈరోజు మార్నింగ్ ఆత్మస్థితి దాని నుంచి ఆత్మ సందేశాలు రావడం కానీ, ఇంట్యూషన్ రావడం కానీ, ప్రతిసారి ఇంట్యూషన్స్ వస్తుంటాయి. కానీ మనం ఆ స్థితిని ఇన్బ్యాలెన్స్ అవుతుంటాం. ఆ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఎలా మళ్ళీ రావాలి అనే వాటి గురించి ఈ విధంగా మనం ఎప్పుడైతే జూమ్ క్లాసెస్ ద్వారా కావచ్చు, అయితే మనకు మాస్టర్స్ దగ్గరున్న మాస్టర్స్తో సజ్జన సంగీతం చేయడం ద్వారా స్వాధ్యాయం ఖచ్చితంగా చేయాలి. ఇవన్నీ వాటిని సేమ్ ధ్యానం చేయాలి. ఎక్కువ శాతం మనం ప్రయోగాలు చేసుకోవాలి. వాటితోని మనకు ఈజీగా మనం ఆత్మస్థితిలో ఉన్నాము అని తెలుసు. నేను మీకు కొన్ని ఉదాహరణ చెప్పాను కదా, వాటితోనే మనకు ప్రాపంచికంలో చాలా 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 విషయాలు ఉన్నాయి. వాళ్ళ ద్వారా మనం చూస్తూ ఉంటే మనం ఆత్మస్థితిలో ఉన్నాము, ఎంతో ఆనందంగా ఉన్నామని అర్థమవుతుంటుంది. అయ్యో వీళ్ళు ఇలా బాధపడుతున్నారు, వీళ్ళు ఎందుకు ఇంత అలా స్థితిలో ఉన్నారు అని అనుకుంటారంటే మనం ఏంటంటే ఆత్మస్థితిలో ఉన్నాం కాబట్టి మనకు ఆ బాధలు, చాలా సమస్యలు కావచ్చు, బాధలు కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అవన్నీ కూడా ఈజీగా గెటిన్ అవుతాం ఆ స్థితిలో ఉన్నాం.
ఎప్పుడైతే మనం కూడా ధ్యానం చేస్తూ కూడా మనం కూడా బాధపడుతున్నాము అంటే మనం ఇంకా ఆత్మస్థితిలో లేనట్టు. మనము ఆత్మస్థితిలో ఉన్నాము అన్నప్పుడు ఇక్కడ ఇది ఏది శాశ్వతం కాదు కదా. ఇది ఏది శాశ్వతం కానప్పుడు అప్పుడు దేని గురించి బాధపడాలి? ఎవరు శాశ్వతం కాదు కదా. నేను రామకృష్ణ కూడా శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు. కానీ లోపల ఆ శాశ్వతం ఏంటి? ఆత్మ. అది పట్టుకోవడానికి, అది ఆ గమ్యం చేరుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ధ్యానం చేసి మన సంకల్పాలు, మనం ప్రాపంచిక సంకల్పాలు వాటి కోసం కాదు, ఆత్మ యొక్క ప్రయాణం ఎందుకు వచ్చాము, దేని గురించి వచ్చాము, ఆత్మ ఎదుగుదల కోసం ఏం చేయాలి, ఆ నిత్యం ఆత్మస్థితిలో ఉంటే ఆనందంగా ఉంటాం. అంటే చిన్న మళ్ళీ ఎగ్జాంపుల్ ఏంటంటే దీని గురించి పత్రి గారితోని అందరికి తెలిసిన విషయం, ధ్యాన మహాచక్రం 11 రోజులు చేస్తాం. ఈ 11 రోజులు అందరు మాస్టర్స్ అందరికీ అనుభవమే. అందరూ ఎంతో ఆనంద స్థితిలో ఉంటారు. మీరు ఎందుకు అలా ఉంటుంది? ప్రతిసారి ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆ ఎనర్జీస్లో ఉంటారు. అంటే సార్ని చూస్తే ఆ గ్లో ఉంటుంది. సార్ ఎందుకు అలా అంత గ్లోగా ఉంటారు అంటే సార్ ఏంటంటే ప్రతి సెకండ్ ఎరుకలో ఉంటారు, ఆత్మస్థితిలో ఉంటారు. ఇక్కడ మనం ఒక ఎనర్జీ అనేది కనబడుతుంటున్నాం. అంటే మనం మామూలు ప్రాపంచిక జీవితంలో ఉన్న వాళ్ళు చూడండి, అలా చూడలేరు. మీరు ఎప్పుడైతే ధ్యానం చేసి ధ్యానులు అయితేనే సార్ని అంత లైక్ చేస్తున్నారు. అది మామూలు వ్యక్తులు చేయగలుగుతారా? లేదు. అంటే మనం అప్పుడు ఆత్మస్థితిలో ఉన్నామా లేదా? ఉన్నాం. 11 రోజులు ధ్యాన మహాచక్రం ఎందుకు పెడుతున్నారు అంటే మిగతా రోజులన్నీ కూడా ఎనర్జీస్గా ఉండాలి. అంటే అంత ఎనర్జీస్ మనకు సార్ ఇచ్చి సార్ స్థితిలో ఉంచుతున్నారు. ఆత్మస్థితి మనం మళ్ళీ ప్రపంచంలో పడేసి ఆ స్థితిని ఇన్బ్యాలెన్స్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఎవరు చేసుకుంటున్నారో ఎవరికి వాళ్ళు స్వీయ పరీక్షలో చేసుకోవాలి. మనం అంటే లోపల ఇన్నర్గా మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ ఎవరికి చెప్పాల్సింది లేదు. ఎవరు ఆత్మస్థితిలో ఉన్నారని వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. ప్రతిసారి ఎందుకు ఆత్మస్థితిలో ఉండగలుగుతున్నాం, మనం ఉండగలుగుతున్నాం అంటే మనం ఇక్కడ ప్రాక్టికల్గా చేస్తలేము. సార్ అన్ని మీరు ఏ సమస్య వచ్చినా సార్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏ ఒక్క సమస్యకి సార్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆటోమేటిక్గా మన సమస్య ఈజీగా పరిష్కారం. ఎందుకంటే మనకు ఒక మోడల్ చిన్న మనకు కొంచెం కన్ఫ్యూజ్లో ఉండి ధ్యానాలు రకరకాల ధ్యానాలు అయిపోయి ఇంకేమైనా కన్ఫ్యూజ్ అయినప్పుడు కూడా అవసరమైతే ప్రతిసారి యొక్క క్లాసెస్ వినండి, మీకు చాలా డౌట్ క్లియర్. అంటే నేను ఎన్నో రకాల ధ్యానాలు వచ్చినా లేకపోతే డిఫరెంట్ వేవ్స్ వచ్చినా కూడా మన ఆత్మస్థితిని ఎలా ఉంటే ఏ ఆత్మ అక్కడ ఎనర్జీస్ లెవెల్లో ఉంటే ఆ ఎనర్జీస్కి మనం ట్యూన్ అవుతాం. అలానే ప్రతిసారిని నేను ట్యూన్ చేసుకుంటే ప్రతిసారి ట్యూన్ అవుతున్నాను. ప్రతిసారి ఈ యొక్క ఎనర్జీస్ లెవెల్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు సార్ యొక్క ఎనర్జీస్కి మన సార్ చెప్పే ఎనర్జీస్ మనకు మ్యాచ్ అయ్యి మన లోపల ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం డిఫరెంట్ వేవ్లో ఉన్నా కూడా ఒక్కోసారి అంటే కొంతమందికి కొన్ని సందేహాలు ఉండొచ్చు. ఏంటి ధ్యానం చేస్తున్నాము, కొన్ని సమస్యలు వస్తున్నాయి అంటే ఊరికే అంటలేను. నేను క్లాసెస్లో ఉన్నప్పుడు చాలామంది భయం చెప్పడం అంటే ఇలా జరుగుతున్నాయి, సమస్యలు తీరడం లేదు. రీసెంట్గా కరోనా వస్తుందా, మన సార్ ప్రేమనాథ్ సార్ అద్భుతమైన క్లాస్ చెప్పారు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళ సార్ ఎంత అద్భుతంగా చెప్పారు ప్రేమనాథ్ సార్. అంటే మనం ధ్యానంలో ఏంటి కూడా కొన్ని క్వశ్చన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆత్మస్థితిలో ఉన్నప్పుడు క్వశ్చన్స్ లేదు. అలానే మనం ఆ స్థితికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాము అంటే మనం వర్షన్ని ఏదైతే అప్డేట్ వర్షన్ని మనం తీసుకోవాలని సిద్ధంగా లేదు. అప్డేట్ వర్షన్ మనం తీసుకోవాలంటే ప్రాపంచిక కొన్ని ఇవి మనకు ఎలాగైతే ఇప్పుడు మా ఫస్ట్ చెప్పాను చూడండి, 88 years నుంచి మా ఫాదర్ వచ్చి ఒక డిఫరెంట్ అన్ని ఆలోచనలను లోపల ఫీడ్ చేసుకుని ఉన్నాడు. అంటే ఇలా ప్రాపంచిక జీవితంలో భక్తి భావన కావచ్చు, వేరే అలవాట్లు కావచ్చు, అంటే వాటికి సంబంధించిన అన్ని ఫీడ్ చేసుకుని ఉన్నాడు. దాన్ని రిమూవ్ చేసుకోవడానికి తనకు లేదు. మనం ధ్యానం చేసుకోవచ్చు. ఎందుకంటే ధ్యానం చేస్తున్నాం, కొత్త వర్షన్ చేసుకోవాలి. అవుట్డేటెడ్ వర్షన్ తీసేసి కొత్త వర్షన్ తీసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనం ట్యూన్ కావాలి ఆత్మస్థితికి వెళ్ళి, అప్పుడు ఈ ఆత్మ
విశ్వంలో ఉన్న ఆత్మతో కనెక్ట్ అయ్యి అప్డేట్ కావడానికి మనమే సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు అప్డేట్ అవుతాం? మనం ధ్యానం ఎప్పుడైతే చేస్తూ ప్రయోగాలు కూడా చేయాలి. నిజ జీవితంలో వచ్చే సమస్యల్ని కానీ, ప్రాపంచికంలో జరిగే విషయాల్ని కానీ అవగాహన చేసుకోవడానికి గమనించాలి. అంటే మనం ఎప్పుడైతే అవగాహన చేస్తూ గమనిస్తూ ఉంటామో అప్పుడు మనం ఆత్మస్థితిలో ఈజీగా ఉండదు. వాళ్ళకి అలా వచ్చిందనుకోండి, వేరే వాళ్ళకి ఏదైనా జరిగిందనుకోండి, అప్పుడు ఏమిటి? మన ఆత్మస్థితిలో ఆలోచించాలి. ఇలా ఎందుకు జరిగింది ఇది మనం దానికి అప్పుడు ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మనకు అది ఇలా జరిగిందంటే దానికి కారణం అది ఉంటుంది. ఊరికే అర్థమైపోతుంది, ప్రతిదీ మనకు అర్థమైపోతుంది. మనల్ని మనం పూర్తిగా అవగాహన చేసుకుంటే, మనం అంటే మనం ఇది కాదు, నేను కాదు, మనం అంటే లోపల ఆత్మ. ఎప్పుడైతే ఆత్మస్థితిని పూర్తిగా అవగాహన చేసుకుంటే మొత్తం మన విషయం అర్థమవుతుంది, ప్రాపంచిక జీవితం అర్థమవుతుంది, ప్రతిదీ అవగాహనకు వచ్చేస్తుంది. అప్పుడు ఏ సమస్య కూడా మనకు చాలా చిన్నగా అయిపోతుంది. నేను పదే పదే ఎందుకు అంటున్నానంటే, చాలామంది ధ్యానం చేస్తున్నా కూడా, బుక్స్ చదువుతున్నా కూడా, సజ్జన సంగతి చేస్తున్నా కూడా ఈ స్థితిలో ఉండలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు నాకు ఇంట్యూషన్లో ఆత్మస్థితి ఉండడం ఇలా అనేది రావడం జరిగింది. సార్ ఎన్ని రోజుల నుంచో సార్ క్లాస్ మనము తీసుకోవాలి మాస్టర్ అంటే, లేదు నేను ఎక్కువ ప్రాక్టికల్ చేస్తాను సార్ తెలుసు, అంటే ప్రాక్టికల్గా ఉండడానికి ధ్యానం చేస్తూ ప్రాక్టికల్ ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఇలా ఎందుకు జరిగింది, ఇలా ధ్యానం ఆత్మస్థితి ఉన్నాం కదా, వాటి గురించి ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేస్తూ శాకాహారులు కాని వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఎందుకు వస్తుంది, వాళ్ళ ఆత్మస్థితి ఏంటిది, కొన్ని వాటిని ప్రయోగాలు చేస్తూ ఉంటాము. నాన్ వెజ్ తినే వాళ్ళకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆత్మ ఏ విధంగా వాళ్ళ మీద వాళ్ళ జీవితాల్లోకి డిస్టర్బ్ చేస్తుంది, ఎందుకు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ధ్యానం చేయని వాళ్ళకు, సపోజ్ నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను గమనించడం జరిగింది. అప్పుడు తెలిసింది నాకు ఏంటంటే, వాళ్ళు చేసిన కర్మ వాళ్ళు అనుభవించినా కూడా మనం చెప్పినా కూడా వాళ్ళు తినే స్థితిలో ఉండరు. సపోజ్ వాళ్ళకి ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంది, వాళ్ళు ఇది చేయడం వల్ల ఈ యొక్క నాన్ వెజిటేరియన్ తినడం వల్ల వాళ్ళ యొక్క ఆత్మ పోష వీళ్ళకి వచ్చింది అని మనం చెప్పినా కూడా వాళ్ళు వినే పరిస్థితిలో ఉండరు. ఎందుకు? వాళ్ళ ఆత్మస్థితిలో లేరు. మనం ఆత్మస్థితిలో ఉన్నాం అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాలి. మనం ప్రాపంచిక జీవితంలో వాళ్ళకు ఎప్పుడైతే ధ్యానం చేస్తూ 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 చాలా రోజులకు ఆత్మస్థితికి వస్తారు. మనం అందరం ఆత్మస్థితిలో వచ్చేస్తారు. వచ్చి కూడా ఇంకా ఆత్మస్థితిలో ఉన్నామో లేదో సందేహం. అందరం ఆత్మస్థితిలోనే ఉన్నాము, అద్భుతమైన ఆత్మస్థితిలో ఉన్నాము. కానీ ప్రయోగాలు చేసుకోవాలి. మన ఆత్మతోనే మనం మాట్లాడాలి. మన ఇంట్యూషన్, మనం ఏ సమస్య వచ్చినా బాహ్యంగా వెతకకుండా మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. ఒక్కటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనము లోపల ఒక ఎనర్జీ ఉంది అంటే, లోపల ఒక ఆత్మ ఉంది, దానికి మొత్తం తెలుసు. ఆ ఆత్మకి అన్నీ, నేను వచ్చింది ఆత్మ ఈ యొక్క ఎదుగుదల కోసం నేను వచ్చాను, ప్రతిదీ తీసుకోవడానికి భూమికి వచ్చాను, ఈ విషయాల్ని చెప్పడం వినడం అన్నీ జరుగుతున్నాయి. కానీ ప్రయోగాలు చేస్తారు. ప్రయోగాలు చేయాలంటే ఏంటి అంటే, మన యొక్క నిజ జీవితంలో జరిగే వాటిని మార్చుకోవాలి. ప్రాపంచిక జీవితంలో మనం చేసే వాటిని చాలా ఎరుక స్థితిలో చేయాలి. కొన్ని మార్చుకుంటే తప్ప మన ఆత్మ ఎదుగుదల ముందుకు రావాలి. ఆ స్థితి రావాలి అంటే ఖచ్చితంగా మనము ఒకటే గుర్తుంచుకోండి, కాలాతీత స్థితి అంటే ఈ కాలం అనేది మర్చిపోయి ఎంతో ఆనందంగా ఉంటాము. ప్రతిశాతం ఉంటే కాలం తెలుస్తుందిగా, ఎంత ఆనందంగా ఉంటాం అంటే అర్థం ఏంటి? అక్కడ మనము ఆత్మస్థితిలో ఉంటాం, సార్ యొక్క ఎనర్జీస్లో. అంటే హయ్యర్ ఎనర్జీస్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మన ఆత్మస్థితి ఆ స్థితికి చేరుకుంటుంది. అక్కడ ఆనందంగా తప్పించి వేరే ఉండదు. మళ్ళీ ప్రపంచం వచ్చేసరికి ఏమైంది, ఇన్బ్యాలెన్స్ అయిపోతాం. కాబట్టి మనం వాటిని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ప్రపంచంగా ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చేస్తున్నాము అవగాహన ఉండాలి. మన మీద మనకు అవగాహన ఉండాలి.
ఇవన్నీ ప్రాక్టికల్ చేస్తే తప్ప రాదు. అంతేగాని ధ్యానం చేస్తున్నామండి, నాకు సమస్యలు వస్తుంది అయినా కూడా పోతలేదు, లేకపోతే భయాలు ఉన్నాయి అంటే మనము అటాచ్మెంట్స్లో ఉన్నాము. అంటే అటాచ్మెంట్ అంటే ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. బుక్స్ ద్వారా కావచ్చు, క్లాసెస్ ద్వారా కావచ్చు, ఎక్కువ శాతం మన యొక్క ప్రయోగాలు కావచ్చు. ఆత్మ ఎప్పటికీ శాశ్వతమైంది, దాన్ని మనం ఎప్పుడు గమనించాలి తప్ప బాహ్య ప్రపంచంలో అన్నీ కూడా అశాశ్వతమైనవి, వాటితో మనకు సంబంధం లేదు. మనకున్న ప్రపంచంలో అటాచ్మెంట్ ఉండాలి, కానీ ఎంత త్వరగా డిటాచ్మెంట్ ఉండడానికి సిద్ధంగా ఉంటాం. అప్పుడే మన ఆత్మ మనకు అర్థమవుతుంది. అన్నీ మస్తు మనం వదిలిపెట్టాలి. మన ఇన్నర్కి మనం లోపల ఆత్మకు వదిలిపెట్టాలి. మన హృదయంలో ఎంత ప్రేమ నింపేసుకుంటే, కరుణ నింపేసుకుంటే, ఎవరి కూడా ఏ ఆత్మను అంటే మన ఇంట్లో చిన్నపిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏ ఆత్మ అది ఆత్మ వాళ్ళని ఆత్మని అనుకున్నప్పుడు వాళ్ళని మనం బాధ పెట్టకూడదు. మన పిల్లలు మన వాళ్ళు అనుకుంటాం కావచ్చు, కానీ అక్కడ ఆత్మ ఎప్పుడైతే మనం ఆత్మగా చూడగలుగుతామో, మనం ఇక్కడ ఎందుకు చేస్తాం, ఎవరికి మనం హాని చేస్తాం, ఎవరిని బాధపడతాం. ఆ స్థితిలో హృదయం ఉందనుకోండి, అప్పుడు లోపల ప్రేమ నిండిపోయింది అనుకోండి, మొత్తం ఆ విశ్వ హృదయంలో ఉన్నంత ప్రేమ మనకు వచ్చేస్తుంది. ఆత్మ ఎంతో అద్భుతంగా ఆనందంగా తాండవం చేస్తుంది. ఆ స్థితికి రావాలంటే మనం కొన్ని అన్నిటినీ చేస్తున్నామా లేదా, ఇది ఎవరు చెప్తే కాదండి, మనం చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ ధ్యానం స్టార్ట్ చేసిన కానీ ఇప్పటివరకు మనం ఎన్ని చేంజ్ చేసుకున్నాము, మనలో ఉన్న హ్యాబిట్స్ ఎన్ని చేంజ్ చేసుకున్నాము, అయితే మనం ఇలా ఉంటున్నాము, మా ఆత్మస్థితిని పెంచుకోవడానికి చేస్తున్నామా లేదా, ఇవన్నీ కూడా స్వీయ పరిశీలన ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ ఆత్మ అప్పుడు అర్థమవుతుంది. ఒకే మాస్టర్ ఆత్మస్థితిలో ఉండడం ఎలా అనేది అద్భుత అవకాశం ఇచ్చిన రంజిత్ మాస్టర్ గారికి, లైట్ వర్కర్స్ టీమ్ గారికి అందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఈ ఆత్మస్థితిలో ఉంటూ ధ్యానం చేస్తూ ప్రతిసారి యొక్క 18 ఫార్ములాస్ని ఫాలో అవుతూ అందరూ ధ్యానం చేస్తూ ఆనందంగా ఆరోగ్యంగా ఎంతో ఉన్నత స్థితికి ఆత్మస్థితికి ఎదగాలని కోరుకుంటున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎంతో చక్కగా మరి ఆత్మస్థితి యొక్క ఇంపార్టెన్స్ని చెప్తూ వచ్చారు. మరి ఎప్పుడైతే మనం మన ఆత్మస్థితిలో ఉంటామో మన ఇంట్యూషన్ని చక్కగా మనం గ్రహించగలుగుతాము. అండ్ మన ఇంట్యూషన్లో ఎప్పుడు ఆ సమాధానాలు మనకు దొరుకుతూనే ఉంటాయి. ఏమంటే మనం స్థితంగా ఆ ఇంట్యూషన్ని అర్థం చేసుకోగలగాలి. ఈరోజు ఎంతో చక్కగా మరి సాధన యొక్క విలువ, ఇంట్యూషన్ని వినడము, మరి మన స్థితిలో మనం ఎలా ఉండడం అనేది చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫ్రెండ్స్, ఎవరికైనా డౌట్స్ కానీ లేదు ఈ సెషన్ మీద మీ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే ఇవ్వచ్చు మాస్టర్స్. హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను. హేమలత గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి మేడం. నమస్కారం మాస్టర్. సార్ మీరు అంటే కొంచెం కొత్తగా వచ్చాను ధ్యానంలోకి. భావన క్షేత్రంలో రాసుకోమన్నారు కదా, ఎక్కడ రాసుకోవాలో అర్థం కాలేదు. మనకు చిన్న ఎగ్జాంపుల్ అంటే మన కంప్యూటర్ కీబోర్డ్ మీద టైప్ చేస్తుంటే మనకు డిస్ప్లే అవుతుంది కదా, ఓకేనా? కంప్యూటర్లో మనం టైప్ చేస్తుంటే మన స్క్రీన్ మీద డిస్ప్లే ఉంటుంది కదా, సెల్లో కానీ దాంట్లో కానీ మనం లెటర్స్ టైప్ చేస్తుంటే ఎలా అయితే డిస్ప్లే అవుతున్నప్పుడు మనకు అక్కడ కనబడుతుంది. అది కళ్ళు మూసుకున్నప్పుడు మనకు అదే అక్షరాలని మనము నేను అన్నప్పుడు ఆ తెలుగులో రాసేటప్పుడు ఎలా అయితే మనం అంటే అది ఊహించుకున్నప్పుడు ఏమవుతుందంటే
ఈ మొత్తం ఎనర్జీ అంతా కూడా అక్కడ మనం నేను శరీరం కాదు ఆత్మను అనేది ఈ ఫీడ్ అయిపోతుంది మన లోపలికి, మన లోపల ఫీడ్ అయిపోయి ఆత్మస్థితిలో ఉంటాం. అంటే మీరు ఆ ఫీడింగ్ అనేది ఆ డిస్ప్లే అనేది కావాలి మీకు. అందుకోసం నేను కళ్ళు మూసినప్పుడు ఆ నేను అనే పదము అని శరీరం కాదు ఆత్మను ఈ మొత్తం లెటర్స్ మీకు అక్కడ సేమ్ స్క్రీన్ మీద ఎలా కనబడుతుందో అలా కనబడాలి. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎస్ సార్, ఇంతకుముందు ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేసేది ఉంటే చేయండి మాస్టర్స్, అన్మ్యూట్ చేస్తాను. రియల్మీ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ హలో హలో సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ సార్ మీ నేను అనంతకోటి ఆత్మ ప్రణామాలు, అనంతకోటి ఆత్మ కృతజ్ఞతలు. సార్ మీరు వాడే టెక్నాలజీ నాకు ఎలా వచ్చిందో తెలియదు, ఏది ఇస్తే అది పొందుతాము. అసలు ఆ ఆనందానికి చెప్పలేను. చాలా 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 థ్యాంక్స్. నన్ను కరెక్ట్ చేసుకునేలాగా మీ నోట్లో నుంచి వచ్చిన మాటలకి నేను ఏమిచ్చి చెప్పుకోలేను సార్. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. నన్ను ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఆత్మస్థితితో ఎలా ఉండాలి. చాలా రోజుల నుంచి నేను జూమ్ వాడలేదు, మిమ్మల్ని కలవాలని ఉందేమో. మిమ్మల్ని ఏం జరిగినా తెలియదు, తెలిస్తే అది వస్తుంది. అది నా రెగ్యులర్ వర్డ్, నేను అది ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. నేను ఇదే ఫస్ట్ టైం సార్. చాలా 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 థ్యాంక్ యూ సార్. చాలా రోజుల నుంచి అంటున్నారు. యాక్చువల్లీ నేను క్లాస్ చెప్పడం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, ప్రాక్టికల్ చేస్తుంటాను కాబట్టి చెప్పాను కదా అదే క్లాస్లో. అదే సార్, మీతో మాస్టర్స్ ట్యూన్ కావాల్సి ఉంది కావచ్చు, ఆత్మతో కలవాల్సి ఉంది. ఆత్మనే కావాలి కాబట్టి నా పేరు రాధాకృష్ణ, రామకృష్ణ అనే దివ్యాత్మ స్వరూపాన్ని కలిసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ రామచంద్రరావు గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్కారం అండి. సార్ మీరు నేను శరీరాన్ని కాదు ఆత్మని అనుకోమన్నారు కదా, అవును సార్. అది నియో కార్డు మీద రాసుకున్నట్టుగా నేను ఫీల్ అయ్యాను. అది సరికాదంటారా? సార్ నేను నియో కార్డు మీద రాస్తున్నట్టుగా ఫీల్ అయ్యాను, మీరు కంప్యూటర్ స్క్రీన్ మీద రాస్తున్నట్టుగా ఫీల్ అవ్వమన్నారు కదా. సార్ యాక్చువల్ ఏంటంటే మనకు కళ్ళు మూసినప్పుడు డిస్ప్లే అయితే సరిపోతుంది సార్. అంటే దీనికి ఒక రీజన్ ఏంటంటే మీకు ఇంకొక డౌట్ చాలా మంది రాలేదు, 3 times ఎందుకు అడిగారని కూడా అడగాలి వాస్తవానికి. 3 times ఎందుకు అన్నారు సార్, ఒకసారి అనొచ్చు కదా అని కూడా రావాలి. మాస్టర్స్ చెప్తాను, అది కూడా డౌట్ చెప్తాను. మనం 3 times ఎందుకు అంటే మన అంతా ఈ 3 సార్లు ఎలా అంటే మనస వాచ కర్మన ఎలా ఉంటుందో మన ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ కావాలంటే ఒక 3 times ఖచ్చితంగా మనం ఎప్పుడైతే ఫీడ్ చేస్తామో అది అలా ఉండిపోతుంది. ఇంకా అంటే ప్రాక్టికల్ చేశాను, ఊరికనే ఏదో 3 సార్లు ఒకసారి చేసి చూశాను. అట్లా 3 సార్లు చేసిన తర్వాత దాని యొక్క ఆ స్థితిలో ఉండగలిగాను. ధ్యానం ఈజీ అయిపోయింది నాకు. అంటే ఎవరి స్థితి ధ్యానం ఎలా కుదిరితే అలా చేసుకోండి, ఇది జస్ట్ ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందని ఇట్లా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇలానే చేయడం లేదు, మనం కావాలంగా శ్వాస మీద ధ్యాస చేస్తాం కదా. ఇది ఏంటంటే మనకు చాలా మంది పూర్వజుల వాళ్ళకు నేను శరీరం కాదు ఆత్మ అనేది మస్ట్, ఎందుకంటే చాలా మంది ఇంకా ఆత్మస్థితిలో ఉండలేకున్న వాళ్ళ కోసం నేను అలా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అలా ఉంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోతుంది. అవసరమైతే మనం చేసిన మార్నింగ్ అవర్స్లో కూడా 1-2 సార్లు నేను ఆత్మలనే మీరు ఎప్పటికీ రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. ఏమైతుందంటే అదే అయిపోతాం మనం ఎప్పుడైతే అదే అనుకుంటామో మనమే ఆత్మ అయిపోతాం. ఓకే మాస్టర్. ఇప్పటివరకు డౌట్ ఉండేదంటే ఇప్పుడు ఆ డౌట్ కంప్లీట్గా క్లియర్ అయింది సార్. నేను ఆత్మనంటే నిజంగానే ఆత్మ కనిపిస్తుంది ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామచంద్రరావు గారు. నెక్స్ట్ ఇంకెవరండి?
మాస్టర్స్ ఇంకెవరైనా మాస్టర్స్? వండర్ఫుల్ మాస్టర్. ఎన్నో వింటూ ఉంటాము, కానీ వాటిని ప్రాక్టికల్గా ఆచరించి పెట్టడము, ఆచరణలో పెట్టడం, ఆ ప్రాక్టికాలిటీ అనేది చాలా అవసరం సార్. పత్రి సార్ అంటాడు కదా, మనము ఎన్ని విన్నా కూడా ఒక్కటన్నా సరే మనం ఆచరణలో పెట్టాలి అనేది. మీరు అలా ఎంతో అద్భుతంగా ప్రాక్టికల్గా ఈరోజు మీరు చెప్పడం జరిగింది. రియలీ రియలీ వండర్ఫుల్ సార్. మరి అందరం ఆత్మస్థితిలో అంటాం, కానీ చాలామందికి అర్థం కాదు ఆత్మస్థితిలో ఉండడం అంటే ఏమిటి అనేది. ఈరోజు మరి దాని గురించి ఎంతో చక్కగా ఇవన్నీ కొంచెం బేసిక్స్ లాగా, అంటే ఒక ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో ఒక బిల్డింగ్కి, అలా ఇవి అర్థం కావడము అంత ముఖ్యం సార్. అంత బేసిక్ నాలెడ్జ్ ఇది. ఈరోజు మీరు ఆ ఇంపార్టెంట్ నాలెడ్జ్ని, ఆ బేసిక్ నాలెడ్జ్ని చక్కగా అందరితో షేర్ చేసుకున్నారు. రియలీ రియల్లీ వండర్ఫుల్ సార్. అండ్ మీరు మరీ కూడా ఇలాంటి ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మరి మాకు అందిస్తూ ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వ్యూవర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు అండి, ఎంతో చక్కగా ఎప్పటికప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు. అండ్ రామకృష్ణ సార్కి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, లైట్ వర్కర్స్ టీవీ తరపు నుంచి అండ్ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.